హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ రిషి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న మన గీతా నాయుడు గారు. వారికి వాళ్ళ లైఫ్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు, మీరు బాగున్నారు? బాగుంది. చాలా చక్కగా హిందూ ధర్మం గురించి జై శ్రీరామ్ ముందుగా. జై శ్రీరామ్ అండి. ఓకే, మీ లైఫ్ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది రాజకీయంలోకి? రాజకీయాల నుంచి 2014లో నాకు జనసేన పెట్టారండి. పవన్ కళ్యాణ్ గారు అందరికీ తెలిసినది. ఓకే, జనసేన పెట్టినప్పుడు జనసేన పెట్టక ముందు నుంచి నేను మెగా ఫ్యామిలీ భక్తురాలు. ఏసీలు ఫ్యాన్లు అని చెప్పుకునేదని కాదు. నన్ను చాలా మంది మీడియాలో కూడా గీతా నాయుడు భక్తురాలు అంటారు. అంటే అంత అభిమానంగా, అంత గౌరవంగా వాళ్ళని దేవుళ్ళగా చూస్తా. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారిని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని నా రెండు కళ్ళు అనుకుంటాను. వాళ్ళు జగత్తుకి సూర్యచంద్రులు లాంటి అంటారు. అంటే ప్రజలకి, జగత్తుకి, ప్రపంచానికి సూర్యచంద్రుడు లేకపోతే ఊహించుకోలేము. అసలు ఊహ లేదు, ఊహకు అందనిది. అలాగా సూర్యుడు ఏమో మన మెగాస్టార్ గారు, చంద్రుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు నేను అనుకుంటాను. అలాగే నేను అభిమానిస్తాను. వాళ్ళ మీద ఎవ్వరు వాళ్ళ ఫ్యామిలీలో, అంత పెద్ద మెగా ఫ్యామిలీలో చాలామంది హీరోస్ ఉన్నారు, ఆడపిల్లలు, నిహారిక గారు వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళని ఎవరు టార్గెట్ చేసి మాట్లాడకుండా నేను వడ్డీతో సహా ఇచ్చేస్తా. వాళ్ళు అసలు ఇస్తారు నాకు, నేను వడ్డీ కూడా ఇస్తాను. అది నా స్టైల్. ఆ రకంగా నేను ఉన్నాను. సరే, పవన్ కళ్యాణ్ గారు పెట్టారు కాబట్టి నాకేంటంటే బాగా సొసైటీలో అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ బాగుండాలి అనేది అనుకుంటూ ఉంటా. బాగా ఇష్టం అలాంటివి చేస్తుంటాను. నాకు బాగా హ్యాపీనెస్ అనిపిస్తుంది మనసుకి. చేస్తుంటే నా మెంటాలిటీ పవన్ కళ్యాణ్ గారితో బాగా కలిసిందనమాట. అది అయినప్పుడు ఇలాంటి పార్టీలు మనం జాయిన్ అయితే ఏమైంది, జాయిన్ అవ్వచ్చు కదా అని నాకు నేనే క్వశ్చన్ వేసుకున్నాను. లేదా అంతకుముందు అంటే నాకు పార్టీ సిస్టమ్ ఉండవండి. పార్టీలు అంటే ఏంటంటే, రాజకీయాలు ఏంటంటే అధికారం కోసం వచ్చి వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించి పిల్లలు తరతరాలు తినేసేట్టుగా వాళ్ళు వస్తారు. ఆ మైండ్ గేమ్తోనే వస్తారు. ప్రజలను మభ్యపెట్టి, మోసం చేసి, మోసమైన వాగ్దానాలు ఇచ్చి గాలికి వదిలేసి వస్తారు. కానీ నాకు అవి నచ్చవు. సరే, మనం సోషల్ సర్వీస్ చేసుకుంటూ ఈ రకంగా ఉందామని నేను అనుకున్నా. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారో ఆ సిద్ధాంతాలు నాకు నచ్చి, అందులో నా దేవుడు పెట్టినప్పుడు నేను ఎందుకు వెళ్ళకూడదు, వై నాట్ అన్నట్టుగా నేను వెళ్ళిపోయా. నన్ను ఎవరో రమ్మని పిలవలేదు, ఏం లేదు. నేను అసలు దూకేశాను. ఇంకా వెనక ముందు చూడకుండా దూకేయాలంటారు చూడండి, అలా దూకేశాను మా పవన్ కళ్యాణ్ గారు. అది ఆయన అసలు నాకేం పోస్ట్ ఇచ్చినా ఇకపోయినా నా పార్టీ అది అంటే నేను స్థాపించినట్టుగా ఫీల్ అయిపోయా. నా దేవుడు అంటే నేను భక్తురాలను కదా, మరి ఆ భక్తురాలుగా నేను ఏం చేయాలో అది చేయాలనుకున్నాను, అని చేశాను కూడా. 600 పైన నేను అనర్గళంగా ఏపీ తెలంగాణలో ఎక్కడ కూడా తగ్గకుండా అందరికీ, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండేది, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ముందు చంద్రబాబు గారు ఉన్నారు. అప్పుడు కూడా నేను కౌంటర్స్ ఇచ్చాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, అప్పుడు కూడా నేను కౌంటర్స్ ఇచ్చాను. డైరెక్ట్ నేను జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుని మాట్లాడా. అంటే తప్పు చేసినప్పుడే. పర్సనల్గా మనకేం అవసరం లేదు ఎవరితో, నేను పర్సనల్గా ఎవరు టచ్ చేయకుండా. సో మీరు తప్పును విమర్శించడంలో ముందుంటారు. తప్పకుండా తప్పు అన్నప్పుడు తప్పు అని చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది, ప్రజలకు తెలియపరచాలి. కొంతమంది నన్ను చూసి ఒక 50 మంది 100 మంది ఇవి మాట్లాడితే కరెక్టే కదా అని ఆలోచన కొంచెం కలగాలి. ఎప్పుడైతే మనిషికి ఆలోచన వస్తుంటే వారు మార్పు జరుగుతుందని అర్థం ప్రజలు. ఇది నేను కోరుకుంటున్నాను. అదని అందుకని జాయిన్ అయ్యాను జనసేన పక్షంలో జాయిన్ అయిన తర్వాత మీకు పవన్ కళ్యాణ్ గారిని ఎలా అప్రోచ్ అయ్యారు? అంటే లైక్ ఏదన్నా ఒక సందర్భం నుండి అప్రోచ్ అయ్యారా, లేకపోతే? లేదు, మామూలుగా ఆప్స్ జాయిన్ అయిపోయానండి. జాయిన్ అయిపోయాక మాకు గ్రూప్స్ పెట్టారు, ఉమెన్స్కి మహిళల గ్రూప్స్ అని, కొన్ని స్టేట్ లెవెల్లో, కొన్ని ఇట్లా హైదరాబాద్ లోపల చాలా గ్రూప్స్ పెట్టారు. ఆ గ్రూప్స్లో మాకు మెసేజ్ పెడుతుండేవాళ్ళు, కాల్ బ్యాక్ చేస్తుండేవాళ్ళు అనమాట. ఏమని ఇట్లా సాత్ మీటింగ్ ఉంది పవన్ కళ్యాణ్ గారితో, టైం అనే సోర్స్ అని పెట్టేవాళ్ళు. మేము కంపల్సరీగా హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఉండేదాన్ని. సార్ ఎప్పుడైతే లేడీస్కి, మహిళలకి అయితే ముఖ్యంగా చాలా గౌరవిస్తారు, చాలా అభిమానిస్తారు. ఆయన చాలా బాగా మాట్లాడతారు కూడా. పవన్ కళ్యాణ్ గారు రియల్గా నేను చూశాను కళ్ళారా. ఆయన ఏమన్నారంటే అప్పుడు మాకు భోజనం కూడా ఏర్పాటు చేసేవాళ్ళు. లంచ్ అయితే లంచ్ టైంకి వస్తే లంచ్, టిఫిన్ టైంకి వచ్చినప్పుడు టిఫిన్, అందరికి ఎంతమంది వస్తే అంతమందికి మాకు కంపల్సరీగా అరేంజ్ చేసాం. చాలా అనమాట. అసలు నాకు చాలా ఆయన చూస్తుంటే అసలు మాటలు రావన్నమాట. అసలు నాకు అసలు గుండె ఆగిపోయేది ఏమన్నది, గుండె చెప్పుడు టకటగా కొట్టుకుంటే ఆగిపోయింది అని అనిపిస్తుంది. ఆ విగ్రహం నిజమైన విగ్రహం 6 అడుగులు అందగాడు ప్లస్ మా సార్ అలా ఉంటే దేవుడు నిజంగా కలిసి వచ్చాడు. అవి విగ్రహాలు అనేది శిల విగ్రహంలో ఉంటాయి, మనం దేవుళ్ళు చూస్తాము. తిరుపతికి వెళ్ళి స్వామిని మొక్కను వస్తాం, అది వేరే. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేస్తుంది. ఆ పులకది వేరే ఉంటుంది మనకి. రోజుకి చిన్న గుళ్ళు అది వేరు. అంటే అది సపరేట్ తిరుపతి తెలంగాణ మనకు వెంకటేశ్వర స్వామి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అంటే అందరి ప్రజల మధ్యలో నడిచే దేవుడు అని చెప్తాను నేనైతే. నా వరకు అంత బాగా నమ్మే అమ్మాయి నేను. అయితే నాకు పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి మాటలు వచ్చాయి కదా, ఆయన చూసుకుంటే ఆయన మాట్లాడుతుంటే, ఆయన మాట్లాడేది, ఆయన చిన్న బుక్ పట్టుకెళ్ళేది, ఆయన నచ్చిన ఆయన పాయింట్స్ ఉంటే టక పొలిటికల్గా రాసుకుంటుండేది అనమాట. నోట్ డౌన్ చేస్తుంది, ఇది బాగుంది పాయింట్ మీద మనం మాట్లాడచ్చు, ఇది సమస్య ఉంది కదా, ఇది సార్ తక్కువ తీసుకెళ్ళచ్చు. అంటే అంత ఇంట్రెస్ట్గా ఏమై వినేది అనమాట. అంత ఇంట్రెస్ట్ అనమాట. ఎక్కువగా క్వశ్చన్స్ ఆయన రేస్ చేసి అడిగేదాన్ని కదా. కొంతమంది ఉండేవాళ్ళు డిస్టర్బ్ చేస్తుండేవాళ్ళు లేడీస్లో, మా పార్టీలో అప్పుడు వన్స్. ప్రజెంట్ లేను. వాళ్ళు మాట్లాడుతూ సార్ అట్లా ఇట్లా అంటే టైం వేస్ట్ అయిపోయిందమ్మా, ఇక్కడ నుంచి నేను మళ్ళీ మొదలు పెట్టాలి, నన్ను డిస్టర్బ్ చేయకుండా అని కూడా అంటుండేవాళ్ళు. పాప అంటున్నా కూడా లేస్తుండేవాళ్ళు. నాకు చాలా కోపం వచ్చేది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు జనసేనలు.
కానీ ప్రెజెంట్ నేను జనసేనలో అయితే మాట్లాడాక అంత అయ్యాక నేను సోషల్ సర్వీస్ కూడా చేస్తుంటాను. చాలా యాక్టివ్ ఉన్నది. ఇప్పుడు కొంచెం డల్ నేనే కావాలని కొంచెం బ్యాక్ వచ్చా. ఓకే. చాలా కరోనా టైంలో కూడా చాలా హెల్ప్ చేశాను. బయటికి వెళ్ళకపోయినా కూడా ఫోన్ ద్వారా పోలీసులకి మాట్లాడటం, మున్సిపల్ ఆఫీసర్తో మాట్లాడటం, వెజిటబుల్స్ కావాలన్నా, ఫుడ్ ఎవరికైనా కావాలన్నా, ఫుడ్ లేని వాళ్ళకి అట్లా హాస్పిటల్స్, ఆక్సిజన్, బ్లడ్ ఇట్లాంటి చాలా నేను చేశాను అనమాట. దానివల్ల నాకు 20 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి రిషి గారు. నైస్. చాలా హ్యాపీగా. ఓన్లీ అది పార్టీకి అతీతం అనమాట. ఒక మహిళగా నన్ను గుర్తించి సోషల్ వర్కర్గా నాకు ఇచ్చారు. మొన్న 2 weeks బ్యాక్ నేను గుంటూరు వెళ్ళి కూడా తీసుకొచ్చుకున్నాను అవార్డు. నా ఆస్తి అదే అండి, నా అవార్డ్స్. నాకు హ్యాపీగా అనిపిస్తుంటే రోజు నా అవార్డ్స్ చూస్తుంటే. తర్వాత మా ఇంట్లో మెగా ఫ్యామిలీ ఫొటోస్ ఉంటాయి అందరితో దిగినాయి. మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా ఎప్పుడైనా నా జీవితంలో ఒక్కసారైనా కలవాలి, ఆయన కాలని తాకాలి అనుకున్నా, కలిశాను. నిజంగా ఆ జీవితంలో ఆ రోజు మర్చిపోలేను. 2018 ఆగస్టు 22వ తారీఖు నిద్రలో లేపి అడిగినా చెప్పేస్తాను. నా బర్త్డే అయినా మర్చిపోతాం, కానీ మెగాస్టార్ చిరంజీవి గారిది, పవన్ కళ్యాణ్ గారిది మర్చిపోను. పెద్ద బాస్ బర్త్డే అయిపోయింది నిన్న. మా పవన్ స్టార్ గారి September 2nd వస్తుంది. ఈ రెండు ఎప్పటికీ మర్చిపోలేను. నా కంఠంలో ప్రాణం ఉండగా అంత ఇష్టం అనమాట నాకు వాళ్ళు. నేను చాలా ఆయన బర్త్డేస్కి నన్ను ఇన్విటేషన్ ఇస్తారు, వెళ్తాము, బాగా వెళ్తాం అని మాట్లాడుతుంటాను. చాలా చాలా ఇష్టం అనమాట. చాలా దగ్గరగా ఉంటా. అంటే నాది మెగా ఫ్యామిలీ అంటే నాది అంతే అలా అనుకుంటా. అందుకని ఎవరు టార్గెట్ చేసి వాళ్ళ మీద బురద జల్లాలన్నా, రాళ్ళని చూసినా నేను అవి తిరిగి వెళ్ళి ఒక రాయేసి 10 రాళ్ళు వేస్తా. ఆ టైప్ అమ్మాయిని. ఎందుకంటే నేను ఎందుకు అంత అభిమానిస్తానంటే దీనికి ఒక క్లారిటీ కూడా మీకు ఇస్తాను. అంత పిచ్చి ఎందుకని మీరు అడగచ్చు. కొంతమంది నన్ను క్యాస్ట్ ముడి పెడతారు. నేను అసలు ఒప్పుకోను క్యాస్ట్ అంటే. హిందువులు అనగానే అసలు ఎవరైనా మనుషులు ఎవరైనా క్యాస్ట్తో నాకు సంబంధం లేదు. ST SC BC కూడా నాకు అనవసరం. అందరినీ నేను అభిమానిస్తాను. ఎవరైనా ఏదైనా ఫంక్షన్స్కి పిలిచినా కూడా నాకు టైం ఉంటే కంపల్సరీ వెళ్తాను. టైం లేకపోతే తప్ప టైం కూడా కంపల్సరీ అటెండ్ అవుతాను. ఎందుకంటే మనం పిలిచారు గౌరవంగా వెళ్ళాలి. వాళ్ళు బాధపడకూడదు. ఒకరిని బాధ పెట్టడం కూడా తప్పే, అది కూడా పాపమే అని ఆలోచించే అమ్మాయిని, అలాంటి సర్కిల్లో పుట్టి పెరిగిన అమ్మాయిని. ఇలాగే ఉంటా, ఇలాగే చనిపోతా కూడా. కానీ నేను మెగా ఫ్యామిలీని ఎందుకు అభిమానిస్తాను, అందరికి హెల్పింగ్ నేర్చుకున్నాను. ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ఉన్నారు. ఐ బ్యాంక్ పెట్టారు, అందరికి తెలుసు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టాక ఐ బ్యాంక్ పెట్టారు. ఐస్ కూడా ఆయన రాసేసాడు ఇచ్చేసారు అనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే మనకి అది ఇంట్రెస్ట్ ఒకరిని చూసి కొన్ని కలుగుతాయి అంటారు. కానీ నాకు నా అంతటి నేనే వెళ్ళి ఇచ్చాను. చిరంజీవి గారిని ఐ రాయమని ఎప్పుడు అడగల. నాకు చిరంజీవి గారు ఎందుకు అడుగుతారండి, ఆయన అది ఎవరి కాళ్ళకి ఉండాలి. నేనే ఇచ్చాను. స్వామినాయుడు గారు నాకు బాగా తెలిసే CEO మన బ్లడ్ బ్యాంక్లో. ఆయన ద్వారా నేను వెళ్ళి ఒకసారి అప్లికేషన్ ఫిల్ చేసేసి ఇచ్చేసి వచ్చాను. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను చాలా మంది చెప్తాను ఐ బ్యాంక్ కూడా ఎందుకంటే మనతో పాటు మన దానం ఇస్తే కూడా చాలా మంచిది. అది కూడా నేను వర్క్ చేస్తున్నాను. దాంట్లో కూడా నేను భాగమయ్యాను దేశం మొత్తంలో కూడా. అది కూడా ఒక చట్టం తేవాలని కూడా చూస్తున్నాం మేము. వైజాగ్లో ఒక ఆంటీ ఉంది, సీతా ఆంటీ అని. ఆవిడ సీరియస్గా వర్క్ చేస్తున్నారు. దాంట్లో నేను మెంబర్ని. అందరం కలిసి చనిపోతే మనిషి కాలిపోవడం కన్నా బలిదానం చేస్తే వేరే వాళ్ళకి మనం చూపించినట్టు, మొత్తం లివర్ ఇచ్చినట్టు, కిడ్నీ ఇవ్వచ్చు, హార్ట్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఏది పనికొస్తే తీసుకుంటారు, తప్పు లేదు కదా. అట్లా నేను ఆలోచించే అమ్మాయిని అన్న రకరకాల మార్పులు అయితే రావాలండి ఇలా. అందుకని మెగా ఫ్యామిలీ నాకు చాలా ఇష్టం. చిరంజీవి గారు అంతా ఇష్టం నాకు. పాలిటిక్స్కి రాకముందు గీతా నాయుడు గారి వర్క్ ఏంటి? గీతానాయుడు గారు ఎవరికి తెలియదండి ప్రెసెంట్. అప్పుడు హౌస్ వైఫ్, జస్ట్ హౌస్ వైఫ్ కానీ బయట ఎక్కడన్నా దొరికినప్పుడల్లా మైక్ ఎక్కడన్నా ఎవరైనా ఇస్తారని మాత్రం మంచిగా తీసుకుని మాట్లాడుకున్నప్పటి నుంచి మీరు స్కూల్లో మాట్లాడేదానండి. స్కూల్లో August 15th, January 26 పెట్టి మాకు డాన్స్ ప్రోగ్రామ్స్ అయి పెడుతుండేవాళ్ళు. దాంట్లో బాగా వెళ్ళేదని, యాక్టివ్గా వెళ్ళేదని డాన్స్ కాటికి. తర్వాత ఆయన స్పీచ్ ఇవ్వన దేశం గురించి, స్వాతంత్రం గురించి, అది 45, 47 అంటే మాట్లాడేదాన్ని తప్పకుండా. నాకు చాలా ఇంట్రెస్ట్, రాసుకునే లేదనమాట. అప్పుడు చిన్నపిల్లని కాబట్టి మాట్లాడేదాన్ని. కాలేజీలో కూడా మాట్లాడేదాన్ని. విజయవాడ SRO కాలేజీలో చదివాను నేను. ఎంట్రీ. సో మై ప్రాపర్ విజయవాడ అంటే నేను పుట్టింది హైదరాబాద్ అండి. పెరిగిందంతా అమ్మమ్మ వాళ్ళ సైడ్ విజయవాడలోనే పెరిగాను నేను. ఎడ్యుకేషన్ కూడా నాకు ఇక్కడ మొన్న ఏపీ తెలంగాణ రాజకీయాల కోసం కేసీఆర్ గారు 2 రాష్ట్రాలకు విడగొట్టారు. కానీ నేను మాత్రం ఏపీ ఒకటే, తెలుగు వాళ్ళంతా ఒకటే అనుకుంటానని, అందరూ నా వాళ్ళే అనుకుంటాను నేను భావిస్తాను. ఇదంతా అభిమానించే పార్టీలో, ఇంతగా మీరు ఆకాంక్షించే పార్టీలో నుంచి మీరు రావడానికి గల రీజన్ ఏంటి? బయటికి రావడానికి గల రీజన్ ఏంటి? అంటే దీంట్లో ఏమైనా మిస్టేక్ జరిగిందా, లేకపోతే మీరు కావాలని వచ్చారా? చాలా లోపాలు ఉన్నాయి రిషి గారు. ఫస్ట్ చెప్పాలంటే అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళినాయో లేదో నాకు తెలియదు. కానీ ఆయన దృష్టికి తీసుకెళ్లాలని నేను 5 years బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ అడిగాను. 2018 January 10th. మళ్ళీ చెప్తాను, 2018 January 10th పెట్టి అప్పుడు శంకర్ గౌడ్ గారు ఇక్కడ తెలంగాణ ఇన్ఛార్జ్, ఇప్పటికీ ఆయనే ప్రెసెంట్ ఉన్నారు. ఆయన్ని అడిగితే ఆయన అన్నారు లెటర్ మీద రాసి ఇవ్వండి అంటే లెటర్ రాసేసి ఇచ్చారు. ఎందుకు అన్నారు, కొంచెం స్టేట్ లెవెల్లో కొంచెం మేజర్ ప్రాబ్లమ్స్ని మాట్లాడాలి సార్తో పర్సనల్గా అన్నారు. ప్రాబ్లమ్స్ గురించి పబ్లిక్ ప్రాబ్లమ్స్, పబ్లిక్ నాకు సంబంధం, నాకేం పర్సనల్ ప్రాబ్లమ్స్ లేవండి. ఏమన్నా జై శ్రీరామ్. కానీ నేను మాట్లాడదాం, ఆయన దృష్టికి తీసుకెళ్దాం అంటే మధ్య వాళ్ళు తీసుకెళ్తాండి, తొక్కేస్తారు. నేను పర్సనల్గా వెళ్ళి ఆయన ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం అనుకున్నా. కానీ వెళ్ళని వెళ్ళ అప్పుడు రాసి ఇవ్వమంటే లెటర్ రాసి ఇచ్చేసి వచ్చేసాను. పిలుస్తారని ఆశపడ్డాను. నేను వచ్చాక ఏం జరిగిందంటే
మొత్తం పేపర్ ఉండగట్టేసి డస్ట్బిన్లో వేసేసారండి. నాకు అక్కడ ఆఫీసులో వాళ్ళు చూసిన వాళ్ళు ప్రశాంత్ నగర్ రోడ్ నెంబర్ 72 జూబ్లీ హిల్స్ మన జనసేన పార్టీలో అది వన్స్ పవన్ కళ్యాణ్ గారి హౌస్ ఆఫీస్గా చేసి వచ్చేసాక నేను గేట్ కూడా దాటలేదండి. వెళ్తున్నాను, మేడం మేడం అని ఒక అబ్బాయి పిలిచాడు. నేను అందరూ బాగా మాట్లాడతాను, అందరితో ఫ్రీగా ఉంటాను, అందరు నాతో మంచిగా ఉంటారు. వచ్చాక ఏంటమ్మా అంటే మేడం మీరు ఇచ్చిన లెటర్ పడేశారండి. అదేంటి అలా ఏమోనండి ఇలా అట్లాగే చెప్పులు పడే అని పడేశారండి అని ఏమంటాను. ఇంకా బాధేస్తుంది నాకు, తలగా తీసేసినట్టు అయిపోయింది, బాధేస్తుంది. నాకు వెళ్ళిపోయాను, ఇంకా కళ్ళ నీళ్ళు వచ్చేసాను, నాకు వెళ్ళిపోయా. ఇంకోటి అక్కడ జయ కళ్యాణి అని ఒక ఆవిడ ఉంటుంది, ఆ కుల జయ కళ్యాణి. ఆవిడ ఎప్పుడు వచ్చిందంటే నేను 2014 నుంచి ఉన్నాను, అందరికీ తెలుసు ఏపీ తెలంగాణలో గీత అన్నాడు. జనసేన పార్టీ స్థాపించిన కాడ నుంచి మీరు ఉన్నానండి. అదే ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి దగ్గర, ఫోన్లో కూడా చూపిస్తాను మీకు నేను. అయితే ఏమైందంటే అమ్మాయి వచ్చి కొత్తలో నేను మీటింగ్ వెళ్ళినప్పుడు ఒకసారి ఎక్కడో జయ కళ్యాణ్ వచ్చి ఏమన్నా మేము జాయిన్ అవుదాం అనుకుంటున్నాము, సార్తో వర్క్ చేద్దాం అనుకుంటున్నాము, ఆఫీస్లో ఉండాలి అది దాని అంటే శంకర్ గౌడ్ గారిని మీడియా హరిప్రసాద్ సార్ పక్కనే ఉన్నారు ఆయన, వాళ్ళందరూ కూడా పరిచయం చేశాను మాటలు. ఆమె మొత్తానికి ఆఫీస్లో పాతికిపోయింది, పిల్లర్ అయిపోయింది. రోజు పవన్ కళ్యాణ్ గారితో 50 ఫోటోలు పైన దిగి ఉండొచ్చు, వాళ్ళ హస్బెండ్తో పిల్లల్ని కూడా తీసుకొచ్చేది మీటింగ్స్కి. అలా నేనైతే ఒకటేసారి దిగాను, 1-2 సార్లు దిగాను. చాలా మీటింగ్స్కి వెళ్ళా, కానీ నాకు అంత ఫోటో పిచ్చలేదు. ఒకసారి మాత్రం తెలంగాణ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఆయనే పిలిచారు మమ్మల్ని సోషల్ మీడియా గురించి చెప్పడానికి, పార్టీ మీటింగ్ అప్పుడు మాట్లాడాము. అందరు రండి సర్దిగా అన్న మీరు కూడా అని చెప్పి అంటే దిగాను. తర్వాత ఇక్కడ మన అదేదో స్టూడియో ఉంటుంది ఇక్కడ, మర్చిపోయే స్టూడియో పేరు, అమీర్పేట ఎదురుగా సారథి స్టూడియోస్లో వకీల్ సాబ్ షూటింగ్ వచ్చింది జరుగుతుంటే మమ్మల్ని పిలిచారు. అప్పుడు ఆయన ఆ షూటింగ్లో ఉంటే కూడా మమ్మల్ని పిలిచి లంచ్ అరేంజ్ చేశారు, నాన్ వెజ్ వెజ్ అన్నీ పెట్టారు. పెట్టి రమ్మంటే అప్పుడు మేము వెళ్ళాం 2:30కి లంచ్ చేసుకున్నాక మీటింగ్ స్టార్ట్ చేశారు. ఆ రోజు కూడా నేను దిగాను జస్ట్ సార్తో డైరెక్ట్గా చెప్పేశారు, సార్ మీతో నేను 10 minutes మాట్లాడాలి, వెరీ అర్జెంట్ అని చెప్తే నేను షూటింగ్లో బిజీగా ఉన్నాను గీత, ఆఫ్టర్ షూటింగ్ నేను చెప్తానమ్మా అన్నారు. కానీ చెప్పలే, బాధేసింది. నేను తర్వాత నేను ఈయనకు కూడా ఫోన్ చేశాను వాట్సాప్ కాల్, నాగబాబు గారు కూడా, నాగబాబు గారు పిఏ అంబటి రాంబాబు గారు, అంబటి రాజా గారు ఒక ఆయన ఉండేవారు, కరోనా వచ్చి చనిపోయారు. చాలా మంచి వాళ్ళండి ఆయన, చాలా మంచిగా. నాకు చాలా బాధేసింది ఆయన చనిపోవటం విన్నాక. ఆయన మాట్లాడి మేడం మీ లాటోలు లోపల ఉండకూడదు, మీరు రావాలి ప్రజల్లోకి వచ్చేసేయాలి, మొత్తం మీకు మంచి పోస్ట్ ఇవ్వాలి అసలు అని చాలా అనేవాళ్ళు అని నాగబాబు గారికి ఒకసారి చెప్పి నా గురించి అన్ని పెడుతుండేది, నా అవార్డ్స్ నా లింక్స్ అని చూసి మేడం బాగా మాట్లాడి చూసి చాలా బాగా మాట్లాడితే అమ్మాయి ఎవరో ఒకసారి ఫోన్ కలిపాను, ఆయన ఫోన్ నుంచి నాకు ఇచ్చారు. నాగబాబు గారు మాట్లాడారు, అమ్మ మీరు బాగా మాట్లాడతాను, మీరు ఏం బాగా ఏడ్చాను బాగా, నాగబాబు గారు చెప్పుకొని ప్రాబ్లమ్స్ అన్ని చెప్పి ఏడుస్తే బాధపడకండమ్మా, తప్పకుండా మా తమ్ముడి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను, మా తమ్ముడి దృష్టికి కూడా తీసుకెళ్తాను, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, ఇట్లాగే మాట్లాడండి, ఇలాగే కంటిన్యూ చేయండి మీరు అంటే థ్యాంక్ యూ సార్ అన్నాను. అలాగే నాదల్ల మనోహర్ గారితో కూడా మాట్లాడానని తెనాలి అయినప్పుడు ఆయనతో కూడా ఒకసారి మాట్లాడాను. హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తానమ్మా అన్నారు, కానీ ఆయన ఎప్పుడు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మాట్లాడలేదు. 2-3 సార్లు ఆయనతో మాట్లాడడం కూడా జరిగింది ఫోన్లో. తప్పకుండా నేను సార్ని మీకు అపాయింట్మెంట్ ఇప్పించి ఆయన దగ్గరికి వెళ్ళేట్టుగా చేస్తానన్నారు. కానీ ఎవరి కాళ్ళు స్వార్థపరులాగా ఉన్నారు, కానీ ఎవరు కూడా నాకు దారి చూపించలేదు. అమెరికాలో యూరోప్ కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా నాకు చాలామంది తెలుసండి, ఎన్ఆర్ఎస్గా అక్కడ సెటిల్ అయిపోతారు కదా మన తెలుగులో, వాళ్ళు కూడా చాలామంది నాకు జూమ్ మీటింగ్స్లో కూడా కలిసినప్పుడు మాట్లాడాను, చాలా బాధతో చెప్పుకున్నాను. అయ్యో ఆడపిల్ల బాధపడుతుంది, తప్పకుండా తీసుకెళ్తాం గీత అని అడిగారు. నిజంగా 100% అన్యాయం జరిగింది అన్నారే, కానీ ఒక్కళ్ళు కూడా నాకు న్యాయం చేయాలనే ఆలోచన కానీ, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళటం కానీ, ఆయన అపాయింట్మెంట్ ఇప్పించాలని ప్రయత్నం కానీ ఎవరు చేయలేదండి. ఇది నాకు చాలా బాధేస్తుంది. ఇంకొంతమంది సలహాలు ఇచ్చారు, మీకు ఎందుకమ్మా రాజకీయాలు, ఆపే ఇంట్లో కూర్చొని వండుకోక అన్నారు. అంటే ఆడవాళ్ళు రాజకీయాలు రాకూడదా, రాజకీయాలు చేయకూడదా, రాజకీయాలు వచ్చి మాట్లాడకూడదా, రాజకీయాలు వచ్చి క్వశ్చన్ చేయకూడదా, మేము ఇంటికే పరిమితం అవ్వాలా, మమ్మల్ని ఇంటికే పరిమితం చేయాలనే ఉద్దేశం ఆయనకి ఎందుకుంది, వాళ్ళు ఎందుకు రావాలి, వాళ్ళు ఎందుకు చేయాలి, నాకు రాదా, నాకు బాధ ఏదా, ఇలాంటి చాలా అనిపించింది నాకు. సరే వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు మనుషు రూపంలో ఉన్న రాక్షసులు అనుకున్నాను నేను. మీ పరంగా తీసుకున్నట్టయితే మీరు చెప్పాలనుకున్నది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఖచ్చితంగా వెళ్ళింది అనుకుంటున్నారా? ఏమోనండి, మరి వెళ్ళిందో లేదో నేను ఎలా చెప్పగలుగుతున్నాను, వెళ్తే నన్ను ఎందుకు పిలవరైనా, ఎంత నాలెడ్జ్ ఉండి ఎంత మాట్లాడి నన్ను సపోర్ట్ చేసి ఆయన ఇప్పటికీ కూడా నేను దూరం ఉన్న పార్టీకి వచ్చేసాను 2-3 times సార్ గారితో కొలాబరేట్ అయ్యి మాట్లాడారు ఉన్నాయి. చాలా సార్లు మీటింగ్ లో కలిసి మీరు రాసుకున్న పేపర్ స్క్రిప్ట్ ఆ టైంలో గుర్తుకు రాలేదా? ఆ టైంలో మీరు చెప్పాలనిపించే మధ్యలో ఎలా చెప్తామండి, అంత గోల్ కూడా మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు, టైం ఉండదు. ఆయన పక్కన ఏంటంటే క్వార్టర్ ఉంటుందండి. ఎలా అంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, చుట్టూ గన్మెన్స్ ఉంటారు, బాడీ గార్డ్స్ ఒక 10 మంది ఉంటారు ఈజీగా. తర్వాత క్వార్టర్ 10-12 యాదవులు ఉంటారు. వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు, ఒక సమస్య వస్తే ఎలా మాట్లాడాలో తెలియదు, ఒక సమస్య మీద స్పందించాలని తెలియదు, మనసు ఉండదు. మనసు లేని మనుషులు రాతి బొమ్మలు అంటారో, బండరాలు అంటారో, కొండరాలు అంటారో, అది మీ ఇష్టం, వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు అవసరం మన పార్టీలో ఏదైనా లోపం ఉందని ఎత్తి చూపించినప్పుడు నిజమైన రాజకీయ నాయకులు సరిదిద్దుకోవాలి. ఆ లోపం మళ్ళీ రాకుండా రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. బాధ్యత ప్రెసిడెంట్గా పవన్ కళ్యాణ్ గారి మీద ఉందని. పవన్ కళ్యాణ్ గారు ఏ పార్టీ అయినా సరే, అది చంద్రబాబు గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ఇక్కడ మన
రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే కేసీఆర్ గారు అవ్వచ్చు, ఎవరైనా సరే ఏదైనా పార్టీలో లోపాలు ఉన్నప్పుడు వెంటనే సర్దిద్దుకోవాలి. ఓకే. అంతేగాని మా తప్పులు చూపిస్తారని చెప్పి బీపీలు తెచ్చుకుంటే వాళ్ళకే హెల్త్ పాడైపోయింది. నాకేం నేను కూల్గానే చెప్తా, అంతే కదండి. పవన్ కళ్యాణ్ గారు కోరుకునే ప్రతి పీపుల్ ఇవే అంటారు. ఇదే రెస్పెక్ట్ లేదు, ఇదే పిచ్చి కుక్కలా అరుస్తారు. మీ అభిప్రాయం? చాలా బాగానండి అది, నాకు నచ్చదు. పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తే అరుస్తారు అంటే ఉండొచ్చు, ఆయన కనిపిస్తే యాంగ్జైటీలో ఆ అభిమానంలో కాసేపు ఓకే 2 సార్లు 3 సార్లు 5 సార్లు కూర్చోవాలి. ఆయన మీద టవల్స్ వేస్తుంటారు. ఆయన ఏం చెప్తున్నారు వినండి, ఆ ఏం సమస్య మాట్లాడుతున్నారు వినండి, అది ఏంటో తెలియాలి కదా, మీకు బుర్రకు ఎక్కించుకోవాలి కదా మీరు పాయింట్స్. తర్వాత మీరు చూపించుకుని అయిపోయాక సార్ అని అది లేదు. ఆయన మాట్లాడుతున్నారు ఇక్కడ అరుస్తున్నారు. నాకు చాలా కోపం వస్తుంది. ఆయన మాట్లాడుతున్నా మనం వినకుండా ఆయనకు అడ్డుపడుతూ మనం ఆయన డిస్టర్బ్ చేస్తుంటే అది ఎందుకు ఆడడం మన మీటింగ్ ఇంకా? ఓకే. ఎందుకంటే టీవీ దగ్గర ఇంట్లో కూర్చొని వినొచ్చు, లేకపోతే మానేయచ్చు కదా. నాకు ఆయన నచ్చమండి. వెళ్ళామంటే డీసెంట్గా ఉండాలి, వినాలి, రావాలి. మనం వెళ్ళామంటే పని చూసుకొని ఆ పనికి వచ్చేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే చాలాసార్లు మీటింగ్స్ చేయలేను, చాలాసార్లు కౌంట్లెస్ వెళ్ళా. కానీ ఆ మీటింగ్ అయిపోగానే బ్యాగ్ తీసుకునేది, బుక్ చేసుకునేది, క్యాబ్ వచ్చేసారు అండి. చాలామంది గర్ల్స్ అక్కడ ఉండేవాళ్ళు, అమ్మాయిలు, లేడీస్. ఎందుకు ఉండేవాళ్ళు నాకు తెలియదు. నాకు అనవసరం అది. ఎందుకున్నారు? ఫోటోలు తీయటానుకున్నారా, ఇంకేదైనా రాజకీయాలు ఎలాగ పడతానుకున్నారా అని నాకు అనవసరం. ఇంకా నాకు ఫ్యామిలీ ఉంది, నాకు అట్లా మా హస్బెండ్ ఉంటారు, మా అత్తయ్య గారు ఉంటారు, మా పిల్లలు ఉంటారు. అందులో నేను ఫ్యామిలీని అంతా అన్నీ నేనే చేసుకుంటాను. ఇంట్లో కుకింగ్ అంతా కూడా ఏమో సర్వెంట్ కూడా పెట్టుకోను, అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటారు. ఇంట్లో ఒకసారి స్టూడియోకి రాకపోతే జూమ్ లింక్ పెట్టేసుకుంటాను. జూమ్ లింక్ ఎందుకంటే టైం హైదరాబాద్ చాలా టైం పడుతుంది, మీకు తెలుసు ట్రాఫిక్. అందుకని జూమ్ లింక్ పెడితే టక్కుమని కూర్చొని మాట్లాడేస్తాను. ఎందుకంటే మీడియా వాళ్ళకి కూడా నేను ఎవరిని బాధ పెట్టను, వాళ్ళకి కూడా అందుబాటులోనే ఉంటాయి. ఇప్పుడు మేడం రావాలి ఒక హాఫ్ అన్ అవర్ అంటే ఓకే లింక్ పెట్టండి, ఏంటి సబ్జెక్ట్ అంట 1 లైన్ చెప్తారు ఇది అని, అంతే కూర్చొని మాట్లాడు. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదు అనేది నా కాన్సెప్ట్. నేను అలాగే ఉన్నానండి ఈ రోజు వరకు కూడా, అలాగే ఉంటాను కూడా. అది నాకు నచ్చలా. ఒకరోజు అలా గేటు ముందు నిలబెట్టేసరికి బాధ వేసేసి ఏడ్చుకుంటూ నిలబడ్డా. ఒక ఆడపిల్ల పార్టీ ఆఫీస్ ముందు నిలబడి ఏడుస్తుంటే నాకు కాదు అవమానం, పార్టీకి అవమానం. పార్టీకి అప్పుడు మెసేజ్ పెట్టేది కాదు, ఫోన్స్ కాల్స్ ఇచ్చేది కాదు. కానీ జనసేన పార్టీలో మీకు శత్రువు అంటే జై కళ్యాణి గారు. జై కళ్యాణి కాదండి, చాలా మంది ఉన్నారు. తన ఫోన్ తను మెన్షన్ ఎందుకు చేశానంటే మీకు క్లారిటీ కూడా అన్ని క్లారిటీ ఇస్తానండి. నేను అబద్ధాలు చెప్పను. ఆ అమ్మాయికి జాబ్ ఏమి ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ గారు, నా మీటింగ్స్ ఉంటే లేడీ కాబట్టి నువ్వు ఉమెన్ వింగ్కి అందరికీ ఫోన్స్ చేయాలి, మెసేజ్ పెట్టాలి, ప్రతి ఒక్కరిని నువ్వు పిలవాలి, తెలంగాణ స్టేట్ మొత్తం. ఒక్కోసారి ఏపీ తెలంగాణ కలిపి ఓన్లీ లేడీస్ మీటింగ్ పెడతారు, వీర మహిళ మీటింగ్. పవన్ కళ్యాణ్ గారు వీర మహిళ పెట్టారు, మీకు తెలుసు. అంటే అవన్నీ చేయాలన్నమాట. తనకి ఏంటంటే 10 మంది మనుషులు పెట్టుకునేది, వాళ్ళకి మాత్రమే మెసేజ్ పెట్టేది, వాళ్ళతోనే మాట్లాడేది. కానీ నాలాగా టాకింగ్ పవర్ కానీ, నాలాగా వచ్చిన అవార్డ్స్ కానివ్వండి, సోషల్ సర్వీస్లో నేను ఎన్ని సబ్జెక్టులు మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసే ధైర్యంగా, ఎవరికి భయపడకుండా కూడా పోలీసు కేసు పెట్టు, నా మీద నువ్వు పెట్టు, నీ మీద నేను పెడతాను మాట్లాడేది. అట్లా అంటే ఎవరు పెట్టలేదు నాకు, అలా ఓపెన్గా మాట్లాడేసాను ఛాలెంజ్గా. అలా మాట్లాడనే కానీ ఎప్పుడు కూడా భయపడలేదు. పవన్ కళ్యాణ్ గారు నాకు అంత ఇష్టం, అభిమానం, గౌరవం కూడా. అలా ఉంటే కూడా మరి పర్సనల్గా ఏమన్నా గొడవలు ఉన్నాయా? ఏం లేదండి, అసలు నాకు అమ్మాయితో కూడా ఏం కూడా. నా తర్వాతే వచ్చారండి వీళ్ళంతా కూడా. వస్తే కూడా వాళ్ళకి తెలంగాణలో పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చారు. ఎలా ఇచ్చారు? పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చారంట. ఫస్ట్ నుంచి పార్టీలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని గుర్తించుకొని ఫస్ట్ పెద్ద పెద్ద పోస్టులు వాళ్ళకి ఇవ్వండి అన్నారు. ఇవ్వాలన్నప్పుడు తెలంగాణ ప్రెసిడెంట్గా లేడీగా నాకు ఇవ్వాలా లేదా మీరు చెప్పాలి, ఇవ్వాలి, నాకు రావాలి. కానీ కావ్య అనే అమ్మాయికి ఇచ్చారు. రైట్. జేడి లక్ష్మీనారాయణ గారు ఇన్వైట్ చేశారు, లేకపోతే మీకు మీరే అప్రోచ్ అయ్యారా సార్ని? ఇప్పుడు చైర్పర్సన్గా ఉన్నారు. ఫస్ట్ జేడీ గారు కూడా జనసేనలో ఉండాలండి, ఎంపీగా పోటీ చేశారు జనసేన గాజుబాక్లో. ఆయన కొంచెం తేడాతో ఓడిపోయారు. ఫస్ట్ వైసీపీ, తర్వాత జనసేన ఉంది. అప్పుడు మేము నేను జేడీ సార్ నేను కూడా జనసేనలో ఉన్నాము. ఉన్నప్పుడు జేడీ సార్ వచ్చేసాక ఆయన ఒక 8 months 9 months నేను వచ్చేసాను. అంటే ఆయన వచ్చారో నేను రాలేదు, ఆయనంతా ఆయన వెళ్ళిపోయారు. ఆయన ప్రాబ్లమ్స్ అయ్యి, నా ప్రాబ్లమ్స్, నాకు అవమానం జరగటం, మీటింగ్స్ పిలవకపోవటం, ఆయన ఇంకా గుర్తించకపోవటం, నాగబాబు గారు కూడా పిలిపిస్తానని చెప్పి పిలిపిపోవటం, అంటే మన నాదెల్ల మనోహర్ కూడా చెప్తే కూడా ఆయన కూడా పట్టించకపోవటం, ఇవన్నీ కూడా నాకు నచ్చలేదు. తర్వాత ఈ స్టేట్ లీడర్లు అని చెప్పారు కదండి, చిత్తూరు, వైజాగ్, రాజమండ్రి, వీళ్ళంతా. ఇప్పుడు కందుల దుర్గేష్ గారు మినిస్టర్ అయ్యారు, సినిమా దాని. ఆయన కూడా నాకు బాగా తెలుసు. కందుల దుర్గేష్ గారితో కూడా నేను చెప్పడం జరిగింది. చెప్తే తప్పకుండా మాట్లాడదాం గీతా, మిమ్మల్ని దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అట్లా చాలా మంది ఉన్నారు. నాకు పేరు చెప్పడం కూడా నాకు చిరాకు వచ్చేస్తుంది. వాళ్ళే అందరికీ తెలుసు, నేను అందరికీ అన్యాయం జరిగింది 100% అన్నారే కానీ తీసుకెళ్ళలేదు. నాకే మనసుకు బాధేసి వేస్ట్. అంటే ఒకటండి, నాకు తెలిసింది ఏంటంటే గీతానాయుడు గారికి టాకింగ్ పవర్ ఉంది, ఏదైనా అనర్గళంగా మాట్లాడాల్సిన సబ్జెక్టు పవన్ కళ్యాణ్ గారికి ప్రతి మీటింగ్లో గీతానాయుడు గారిని పిలవండి అంటారేమో, ఎందుకని భయపడిపోయి తొక్కేశారు, వాయిస్ వినపడకుండా, మనిషి కనపడకుండా చేసేద్దామని చేసేసారని చెప్పారు. నాకు అలా తెలిసిందండి. అది కూడా నాకు నిజం అనిపించింది. ఏదేమైనా నా అంతటి నేనైతే బయటకు వచ్చాను. నన్ను పవన్ కళ్యాణ్ గారు తేలేదు. ఎవరైనా తీసేశారని చెప్తే ఎలా తీసారంటే, నాకు వాళ్ళు పిలిస్తే ఇద్దరం కూర్చొని మీ స్టూడియోలోనే నేను మాట్లాడతాను. ఎప్పుడు తీశారు,
లెటర్ ఉందా చూపించండి, తీసేశారు లిస్ట్ 32-35 మంది. రీసెంట్గా చేశారు. నేను వచ్చిన 2.5 years బ్యాక్ అయింది. అప్పటికిప్పుడు కదా తేడా ఉంది. నేనే వచ్చేసానండి. పవన్ కళ్యాణ్ గారు తీసేంత సీన్ అక్కడ లేదు. నేను అంతా అలా చేయను, నేను అలా బిహేవ్ చేయను కదా. నా అంతా నేనే వచ్చాను. కానీ నిజాలు తెలుసుకోవాలి. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా ఉన్నాను. నేను నిజాలు తెలుసుకోకుండా, పార్టీలో లోపాలు సరిదిద్దుకోకుండా మంచి వాళ్ళని ఇలా బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు. ఓకే మేడం, తీసుకున్నట్టయితే మీరు ఫైర్ బ్రాండ్గా కూడా ఉన్నారు. అంటే అది ఒక పేరు, మీకు ఒక బిరుదు అనుకుంటారా, లేకపోతే గర్వంగా ఫీల్ అవుతారు. గర్వంగా ఫీల్ అయితే చాలా ఆడవాళ్ళ గురించి మాట్లాడాలంటే, ఆడవాళ్ళకి ఏదైనా అన్యాయం కానీ ఏది కానీ జరిగింది అంటే గీతా నాయుడు గారు మీడియా ముందుకు వచ్చి ఖచ్చితంగా మాట్లాడేది ఉంటుంది అనమాట. సో రీసెంట్గా కోల్కతాలో ఒక డాక్టర్ గురించి మాట్లాడటం కానీ దాని మీద మీ స్పందన ఏం మాట్లాడతారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మహిళగా చాలా బాధేస్తుంది. 100% నేను ఖండిస్తున్నా. కానీ ఇలాంటి విషయాలు, నేను ఇలాంటి సబ్జెక్టులు చాలా ఛానల్లో చాలాసార్లు మాట్లాడాను. కానీ రిపీట్ ఇదే సబ్జెక్ట్ మాట్లాడాలని చూసారా, నేను నా దౌర్భాగ్యంగా భావిస్తున్నా. నాకు మనసుకు చాలా బాధేస్తుంది. మన భారతదేశం స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు వచ్చి కూడా ఇప్పటికి కూడా మనం ఏం నేర్చుకున్నాం, ఎందులో డెవలప్ అయ్యాం? ఆడపిల్లలు మటలు చేయటం, మానభంగాలు చేయటం, చిన్నపిల్ల 9 నెలలు 9 months బేబీ మీద కూడా జరిగింది. ఆ సబ్జెక్ట్ కూడా నేను మాట్లాడాను. మొన్న రీసెంట్గా 63 years అమ్మమ్మ ఏజ్ ఆవిడ మీద మొన్న మహారాష్ట్రలో 4 సంవత్సరాల బేబీ ప్లే స్కూల్లో చదువుతుంది. స్కూల్ అటెండర్ చేశారు. ట్రైన్స్ మొత్తం బంద్ చేసేసారు అక్కడ. అప్పుడు షిండే గారు వచ్చి ముఖ్యమంత్రి, లేదు నేను మీకు న్యాయం చేస్తాను, వాడు శిక్ష వేస్తానని అప్పుడు వాళ్ళు తగ్గారంట. ఇట్లా అంటే మనకు తెలిసి కొన్నే వస్తున్నాయి. రిషి గారు తెలియకుండా కొంతమంది మనకి పరువు పోతుంది, బాగోదని భయపెట్టిస్తారు. మీ ప్రాణాలు తీస్తాం, బయటికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే భయపడిపోతున్నారు కొంతమంది. ఇలా పరువు కోసం, భయం కోసం బయటకు రాకుండా ఉండిపోతున్నారు. ఇలా చాలా రోజులు జరుగుతున్నాయండి. మొత్తానికి ఒక ఆడపిల్లలు మాత్రం సేఫ్టీ అనేది ఎక్కడా లేదండి. తండ్రి ఒక అమ్మాయిని 1 year నుంచి అత్యాచారం చేసి 16 సంవత్సరాల పాప. తల్లి వెళ్ళి తల్లే భర్త మీద కంప్లైంట్ ఇచ్చింది, నా మొగుడు ఇలా చేస్తాను నా బిడ్డని. ఆ బిడ్డ 1 year తర్వాత చెప్పిందండి. రోజు నరకం చూసిందంట పిల్ల. నాకు ఏంటి ఇవన్నీ వింటుంటే అండి, అసలు మనం నిజంగా సొసైటీలో ఉన్నామా? వీళ్ళు మానవ మృగాలండి. ఇలాంటి మృగాలు సొసైటీలో తిరగటానికి వీళ్ళకి రైట్ లేదు, ఉండకూడదు. సౌదీలో చూడండి, అసలు చేశారని తెలిస్తే నుంచోబెట్టి అప్పటికప్పుడు తలకాయ తీసేస్తారు. జస్ట్ అంతే, అంతే, జడ్జిమెంట్ ఓవర్ అయిపోయింది. అది కూడా వీడియో తీయమంటారు. మొత్తం చేయండి స్ప్రెడ్. భయపడాలి. ఆడపిల్ల ఇంకా చూడాలన్నా భయపడాలి. గుట్లు పీకేయాలి. ఆడపిల్లని టచ్ చేసి ఫింగర్ కట్ చేయాలి. ఇలాంటి చట్టాలు తీసుకురావాలి. చట్టంలో లొసుగులు తొలగించాలి. ఇలా నేరం చేస్తున్నారు, బెయిల్ తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంకా ఎందుకంటే మేము కేసులు ఎందుకు పెట్టాలి? చట్టాలు ఎందుకండి? ఇంకా కేసు పెట్టినప్పుడు అసలు బెయిల్ ఇవ్వకూడదు, నాన్ బెయిల్ పెట్టేసాలి. ఎన్నో చట్టాలు కూడా వచ్చాయి కదండి, దిశ చట్టం. ఏముందండి, గవర్నమెంట్ దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటూనే ఉంది. లేదు, నిజంగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుందని మీరు చెప్తున్నారు రిషి గారు. తీసుకున్నప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు ఇన్ని ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళకి భయం లేక జరుగుతున్నాయి. బరి తెగిచ్చేశారు, ఏమి చేయరు. చట్టం తీసుకెళ్తారు, కేసు పెడతారు, కోర్టు మీద సబ్మిట్ చేస్తారు. కోర్టు 2-3 రోజులు 10 రోజులు రిమాండ్ అంటారు. తర్వాత వాళ్ళు బెయిల్ తీసుకుంటారు, బయటకు వస్తారు డబ్బు పెట్టి. మళ్ళీ ఇంకొక అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు. ఎన్నాలిరా అంటే బెయిల్ తీసేయమంటారు. అసలు అన్నట్టు ఏ కేసు దేని బెయిల్ వద్దండి. చిన్న దమ్ముడి కేసులు అంటారు చూసారా, ఏదో పాకెట్ మనీ కొట్టేసారు, అలాంటిలో ఇవ్వండి బెయిల్. మర్డర్లు చేసినా, ఆడపిల్ల అత్యాచారాలు చేసినా, ప్రజల సొమ్ము తిన్నా, డబ్బు తిన్నా, భూ కబ్జాలు చేసినా, ఇలాంటి పెద్ద పెద్ద కేసులు మాత్రం నో బెయిల్. బెయిల్ ఇవ్వకుండా తీసేసాను, ఆ సెక్షన్ తీసేసాను. బెయిల్స్ ఇవ్వకూడదు. బెయిల్ ఇవ్వటం వల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. ఆ బెయిల్ చూసుకుని రెచ్చిపోతున్నారు. ఇక ఈ అమ్మాయికి వస్తే పాత్ర, ఈ అమ్మాయి నైట్ డ్యూటీ చేసిందంట. ఈ అమ్మాయికి డ్యూటీ 36 గంటలు డ్యూటీ చేశారండి. 36 hours. ఒక అమ్మాయి 36 hours చేయాలంటే అసంభవం, ఇంపాసిబుల్. ఎవరు చేయలేరు. నేను కదా ఏ అమ్మాయి కూడా చేయలేదు. ఎందుకంటే బ్రెయిన్ బాగుండాలి. మెయిన్ డాక్టర్ అంటే కొంచెం రెస్ట్ ఉండాలి. కళ్ళు తిరుగుతుంటాయి, నిద్ర వస్తుంటుంది, ఉండలేం, వామిటింగ్ యాక్టివ్ ఉండలేం. బ్రెయిన్ యాక్టివ్ ఉంటే మనం వర్క్ చేయలేం. బ్రెయిన్కి కొంచెం రెస్ట్ ఉండాలి, ఉంటేనే మనం యాక్టివ్గా పని చేయగలుగుతాం. ఇక్కడ లేనప్పుడు మనం చేయలేం. ఒక డాక్టర్గా ఆ అమ్మాయి అలా పని చేసింది. అంతకుముందే ఈ అమ్మాయికి జరుగుతుందన్న ముందే వాళ్ళ మమ్మీ వాళ్ళు ఫోన్ చేస్తే కూడా మాట్లాడేదండి అమ్మ వాళ్ళతో. అమ్మ అన్నం తిన్నామంటే తిన్నాను, ఇప్పుడే ఇలా డ్యూటీ రెస్ట్ చేసుకున్నాను. ఆఖరికి అమ్మాయి తినే ఫుడ్లో కూడా మత్తు ముందు కలిపారంట. అందులో ఇంకోటి ఏంటంటే బ్యాడ్ మనం చెప్పుకోవాల్సిన దరిద్రం, ఈ అమ్మాయి కొలికి ఒక అమ్మాయి ఉందంట, అది లేడీయే. ఆ లేడీయే సహకరించిందంట వేరే వాళ్ళకు కూడా. ఓకే, అది ఎంత దౌర్భాగ్యం అండి. ఒక ఆడది ఇంకొక ఆడపిల్ల అలా చేస్తుంటే వేరే వాళ్ళని పిలిచి అరిచి గోల పెట్టి చెప్పి ఆపకుండా అది కూడా సహకరించి, అది కూడా హెల్ప్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసిందంటే అది ఎంత బరిదిగిచ్చేసింది. అసలు దాన్ని ఆడదని అంటారా? ఇలాంటి ఆడవాళ్ళ వల్లే కదా దేశానికి, జాతికి కలంకం వస్తుంది. దీన్ని ఆడవాళ్ళ శత్రువులని ఎంత బాధేస్తుందండి అసలు నిజంగా.
ఒక మనిషి ప్రాణం తీసే హక్కు ఎవరికి ఉందండి ఇక్కడ? ఎవ్వరికి లేదు. దేవుడు టికెట్ అండి. ఇప్పుడు ట్రైను, బస్సు ఎక్కితే మన ప్లాట్ఫాము, మన స్టేజ్ వస్తే దిగిపోతున్నాం. అట్లాగా మనకి ఆల్రెడీ పుట్టినప్పుడే రాసేస్తాడు దేవుడు. ఈ టైంకి నువ్వు ఇలా చనిపోవాలి ఇలా అని రాస్తా. ఆ టైం వరకు మనం ఉండి తీరాల్సిందే. అంతవరకు మన దేవుడు బతికించాడంటే మన వల్ల సొసైటీకి ఏదో ఉంది, మనం చెయ్యాలి. మంచి చెడు కాదు, మంచి చెయ్యాలని మనం ఉంచాడు. అది మనం ఆలోచించుకుని ఆ దిశగా మనం ముందుకెళ్ళాలి. కానీ ఒక ఆడపిల్లకి నువ్వు మంచి సపోర్ట్ చేయకుండా నువ్వు మగవాళ్ళకి సపోర్ట్ చేసి అమ్మాయిని తీసుకెళ్ళి అప్పచెప్తావు. ఎంత బాధ అండి అసలు. అమ్మాయి షాక్ అయిపోయిందండి. అది చూసి ఇది నా ఫ్రెండ్ మొన్నటి వరకు ఇది నా కొలీగ్ అనుకుందండి అమ్మాయి. తీసుకెళ్ళి రాత్రి పాపం ఫస్ట్ ఒకడు దొరికాడండి, వరుసవాడు అంట. వరుసనేవాడు అసంవాడు దొరికాడు. వాడిని మాత్రమే పట్టుకున్నారంట. ఆడ ఒప్పుకున్నారంట. ఆడ ఒకటే అంటున్నాడంట పోలీసులే, నన్ను ఊరేస్తారా చంపుతారా చంపేయండి అంటున్నాడంట ధైర్యంగా. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులే క్వశ్చన్ చేసే స్టేజ్కి ఒక నార్మల్ మనిషి వచ్చాడంటే చట్టాల మీద గౌరవం కానీ భయం కానీ ఉందా? లేదు కదా. ఇక్కడ అర్థమవుతుందా? కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో కొన్ని కేసులు చూస్తే మీరు కనుక, నేను చూసా, సెటిల్మెంట్లు చేస్తారు. ఫ్యామిలీ గొడవలు వచ్చినా, ల్యాండ్ వచ్చినా, కబ్జాలు సెటిల్మెంట్ చేసి ఇటు డబ్బులు అటు డబ్బులు లాక్కున్నారు. వాళ్ళకి సాలరీస్ కన్నా ఇవే ఎక్కువ జీతాలు వస్తున్నాయి. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న నేను చూసాను, ఎక్కడ ఫ్రెండ్లీ పోలీస్ కనిపించలా. జవహర్ నగర్ అని హైదరాబాద్లో ఒక ఏరియా ఉంది, జవహర్ నగర్, యూసఫ్ కూడా జవహర్ నగర్ ఒకటి ఉంది. అక్కడ పోలీసులు చాలా దారుణంగా రఫ్గా బిహేవ్ చేస్తారు. నాకు చాలా మంది కాల్స్ కూడా చేసి చెప్పారు, మేడం ఒక అమ్మాయికి ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ. అది వేరే సబ్జెక్ట్, నేను మాట్లాడాను కూడా డిబేట్. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి చెప్పింది, అక్క నేను ఇట్లా మాట్లాడారు, పోలీసులు అసలు మర్యాద లేదేం లేదు, నోటుకు వచ్చింది మాట్లాడేస్తున్నారు అంటే. ఎందుకు? ఇది ఫ్రెండ్లీ పోలీస్ అండి. ఒక ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి వచ్చి మెట్లు తొక్కిందంటే అమ్మాయికి ఎంత మనసు బాధ అయ్యి ఎంత వ్యక్తి చెందిపోతే పోలీస్ స్టేషన్కి వస్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే కొంతమంది పరువు పోయినట్టుగా ఫీల్ అయిపోతారు, అయ్యో పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక రకంగా చూస్తారని. అట్లా అనుకోకూడదు. ధైర్యం దాంట్లోంచి అది వచ్చాక వీలైనా మంచిగా చూసి మనం గౌరవంగా మాట్లాడుతున్నారా, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారు. వచ్చావా కూర్చో, సిఐ గారు బిజీగా ఉన్నారు, సిఐ గారు బయటకు వెళ్ళారు, ఇలా చెప్తారు. ఏంటండి బిజీ? మీరు ప్రజల మనుషులు, ప్రజలు సాధిస్తున్నారు, ప్రజల జీతాలు మీకు ఇచ్చేది ఎవరొక కేసీఆర్ను మన రేవంత్ రెడ్డి గారు ప్రింట్ చేసి ఇవ్వట్లే మీకు. మేము పే చేస్తుంటే ట్యాక్సులు రూపంగా మీకు సాలరీస్ అంటే మీరు ప్రజలకి అనుకూలంగా, ప్రజలకి దగ్గరగా అందుబాటులో ఉండాలి. ఎనీ టైం వచ్చినా కూడా, అర్ధరాత్రి వచ్చినా కూడా మీరు చక్కగా మాట్లాడాలి, కూర్చోబెట్టి ఓదార్చాలి, ఏంటి జరిగిందని భరోసా ఇవ్వాలి. అలాంటివి లేనప్పుడు మీరు పోలీసులు ఎలా అయ్యారు? మీకు అసలు ఏం చేస్తున్నారు మీకు అర్థం కాదు. తర్వాత ఈ అమ్మాయిదండి ఇంకోటి చాలా ఉన్నాయండి ఈ విషయంలో. మెయిన్ హెడ్ హాస్పిటల్ హెడ్ పారిపోయాడు, అసలు రాలేదంట. రాకపోయేసరికి ఫోన్ చేస్తే కూడా గంటకి ఎప్పుడు వచ్చాడో, రెండోసారి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందంట. అది ఎన్ని మనం అంటే ప్రీ ప్లాన్గా చేశారని మనకు తెలుస్తుంది, ఈజీగా తెలుస్తుంది. ఇంకోటి ఈ మమతా బెనర్జీ 8వ తారీఖు 9వ తారీఖు జరిగింది అమ్మాయిది, 8th and 9th జరిగింది. ఇవాళ ఎంత 23rd. అంటే ఇన్ని రోజులు ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? అసలు ఏదైనా ఒక అన్యాయం అంటే అత్యాచారాలే కాదండి, ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, తప్పు జరిగింది అన్నప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేయాలి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, వితిన్ 24 hours థర్డ్ పాయింట్గా కోర్టుకి సబ్మిట్ చేయాలి. ఇవన్నీ జరగలేదంటారు? జరగల. కోర్టులో సబ్మిట్ చేశాక కోర్టులో జడ్జి గారు చూసి వీళ్ళని రిమాండ్ చేయాలా, బెయిల్ ఇవ్వాలా, బెయిల్ ఇవ్వకూడదా, అది తర్వాత జడ్జి గారి మీద ఆధారపడదు. ఒక్కొక్క జడ్జి ఒక్కొక్క డిఫరెంట్గా ఇస్తారు, అది జడ్జి మీద ఆధారపడదు. ఇవన్నీ ఎందుకు ప్రాసెస్ చేయాలా? తర్వాత అమ్మాయి ఒంటి మీద 101 ఘాట్లు ఉన్నాయంట, మొత్తం గీరేశారంట, గోర్లతో స్పెట్స్ పెట్టుకుంది. అమ్మాయికి రైట్ ఐలో మొత్తం పొడి చేశారంట, గ్లాస్ కూడా లోపలికి వెళ్ళిపోయిందంట, కన్ను గుడ్డు కూడా బయటకు వచ్చేసిందంట. అసలు ఏం లేదు, మొత్తం బ్లడ్, నోట్లోంచి బ్లడ్ వచ్చేసిందంట, మొత్తం మెడక పిసికేశారంట. ఆ పిసికడం వల్ల మొత్తం రెడ్గా వచ్చింది. ఆ దగ్గర వీడియో ఉంది కూడా, మీకు నేను చూపిస్తున్నా, ఇది తప్పకుండా అది కూడా పెట్టండి మీరు. ఆ అమ్మాయి లాస్ట్ అనమాట తీసింది, అంటే మాట్లాడడం రావట్లేదు, జస్ట్ చూపిస్తుంది. ఆ చూపించే చెల్లి అలా పక్కన పెట్టేసేసి ప్రాణం వదిలేసింది. చాలా దారుణం. తర్వాత వెనక బ్యాక్ బోన్ మొత్తం ఇట్లా రౌండ్ అయిపోయింది. నేను ప్రతి ఫొటోస్ మీకు పంపిస్తాను, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నాకు అన్ని గ్రూప్స్లో ఉన్నాను ఉన్నాయి. అట్లా అంటే ఒక మనిషి అంత చిత్రహింస చేసి చంపాల్సిన అవసరం ఏంటి అంటే, ఇందులో చాలా బలమైనవి ఉన్నాయి, లోతుగా వెళ్తున్నాను నేనేం భయపడను. ఇక్కడ డ్రగ్స్ ఒకటి, ఆడపిల్లల వ్యాపారం ఒకటి, ఆడపిల్లలు ట్రాప్ చేసేసి వేరే దేశాలకు అమ్మటం ఒకటి, ఆడపిల్లలు కానీ ఎవరే కానీ వస్తే ఆ పార్ట్స్ కూడా అమ్ముతున్నారని కూడా తెలిసింది. అది నిజమో కాదో నాకు తెలీదు. ఇవన్నీ కూడా పోలీస్ ఇంట్రాగేషన్ చేయాలి. అక్కడ లోకల్ పోలీసులు అయితే అన్యాయం జరుగుతుంది, న్యాయం బయటికి రాదు. కాబట్టి సిబిఐకి అప్పచెప్పాలి నా డిమాండ్ మీ ఛానల్ ద్వారా. ఈ అమ్మాయి కేసు మాత్రం తప్పకుండా హాస్పిటల్ వాళ్ళది మొత్తం ఎంక్వైరీ చేయాలి, సిబిఐ నుంచి ఎంక్వైరీ చేయాలి. నేను సుప్రీంకోర్టుని ఒక మహిళగా డిమాండ్ చేస్తున్నా, కోరుకుంటున్నాను. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసింది వెస్ట్ బెంగాల్ స్టేట్ మీద. మమతా బెనర్జీ గారు బాగా చేయట్లేదు రూలింగు,
చాలా జరుగుతున్నాయి. ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు? నిజంగానే యాక్షన్ తీసుకోవట్లేదు అంటారా? నిజంగా తీసుకుంటలేదు. తీసుకున్నప్పుడు ఒక డాక్టర్ చనిపోయినప్పుడు అంత ఎడ్యుకేషన్ ఆవిడ సేమ్ హాస్పిటల్ పనిచేస్తుంది, అక్కడే కూర్చుంది వర్క్ చేస్తూ, అక్కడ ఉన్న ఆవిడకి సేఫ్టీ లేకపోతే బయట ఆడపిల్లలకి సేఫ్టీ ఎలా ఇస్తుంది ఆవిడ అక్కడ? మీరు ఆలోచించండి ఒకసారి. ఒక ఆడది అదే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకి కానీ వాళ్ళ చెల్లికి తోతుగా అయితే మమతా బెనర్జీ మాట్లాడదా? నోట్లో బెల్లం పెట్టుకు కూర్చోడుదా? ఆడదే కదా? సిగ్గుంది అసలు మమతా బెనర్జీకి? ఈవిడ రిజైన్ చేసేది. 100% మమతా బెనర్జీ అన్ఫిట్, పనికి రాదు, ముఖ్యమంత్రిగా అన్ఫిట్, 1% కూడా పనికిరాదు, జీరో. కానీ ప్రజలు ఆమెను అన్ని మంచిగా చేస్తారు అంటే చేస్తుందని ఆమెను అనుకున్నారు. చూస్తున్నారు కదా, ఈమెని తీసేసి వెంటనే సుప్రీంకోర్టు కూడా కోరుకున్నాను, ఇమీడియట్ గా దేశం మొత్తం ఎవరైనా ఇలా చేస్తే కనుక ఏ ముఖ్యమంత్రి అయినా సరే వెంటనే డిబార్ చేసి పడండి, తీసి పడండి, ప్రెసిడెంట్ రూల్ పెట్టండి అక్కడ, లేదా నెక్స్ట్ ఎలక్షన్స్ పెట్టండి. వద్దు. ఈవిడ పార్టీ వాళ్ళు ఉన్నారంట, అందులో టీఎంసీ పార్టీ వాళ్ళు, లోకల్ వాళ్ళు కూడా అబ్బాయిలు చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారంట. 18 నుంచి 20 మంది చేశారు అత్యాచారం అని వచ్చిందండి ఒక రిపోర్టు. రెండోది ఇంకోటి ఏంటంటే 10 నుంచి 12 మంది అబ్బాయిలు అత్యాచారం చేశారంటున్నారు. అంటే ఎన్ని వార్తలు వస్తున్నాయి, గాలి వార్తలు. నిజంగా ఇందులో ఏది కరెక్ట్ ఏది ఫేక్ మనకే తెలియట్లా. మనం అనుకోకూడదు ఇలాంటి అని. మనమేమి అక్కడ వెళ్ళి చూడలేదు, మనమేమి ఇంట్రాగేషన్ చేయలేదు, మనకు అంత అధికారాలు లేవు. నిజంగా నాకు అధికారం అంటే ఎప్పుడూ నేను కలకట్ట వెళ్ళేదాన్ని. ఇన్ని అంటే ర్యాలీలు కానీ ఇంకా ఇన్ని చేస్తున్నాం, ఇది మొత్తం రీచ్ అవ్వలేదంటారా ఎనర్జీ గారికి? దున్నపోతు మీద వాన పడతా అంటే తోలు మందంగా కొడతాడు దున్నపోతుంది. మీరు సామెత విన్నారా? దానికి వాన పడ్డ కూడా తెలియదంట. మనకు కొంచెం వాన పడ్డా వాన పడుతున్నా అనుకుంటాం మనం, మన శరీరం. దున్నపోతు మీద వాన పడుతుంటే తెలియదంట. మమతా బెనర్జీ ఆమెకు దున్నపోతు మీద వాన పడినట్టుగా ఉంది ఆవిడ. అర్థమైందా మీకు? అది లేకపోతే అసలు నాకు అర్థం కాదండి. అక్కడ చట్టాలు ఉన్నాయి, పోలీసు వ్యవస్థలు ఉన్నాయి, హైకోర్టులు, లోకల్ కోర్టులు ఉన్నాయి, ముఖ్యమంత్రి ఉంది, హోమ్ మినిస్టర్ ఉన్నాడు, కోర్టులో డాక్టర్స్ కొలీగ్స్ ఉంటారు, పోలీస్కి మన హాస్పిటల్ హెడ్ ఉంటాడు, సూపరింటెండెంట్ ఆయన ఉంటాడు, చైర్మన్ గారు. వాళ్ళంతా ఏం చేశారు? వెంటనే అమ్మాయి మీద అలా జరిగినప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? సీసీ కెమెరాలు తీసుకుని ఎవరెవరు చేశారు చూసుకున్నారు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఒక్కడే ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక్కడి వల్ల ఎవరు ఇలా చెయ్యారు? పగడ్బందీగా జరిగింది. 90 degreesలో కాలు దూరంగా పెట్టారంట. ఒక్క మనిషి 90 degrees కాలు పెట్టి చూడండి, పెట్టలేరు, అసంభవం. ఇంత దారుణంగా అమ్మాయి చంపేశారంటే ఒక్క మనిషి వల్ల కాదు, 100% నేను చెప్తున్నా, కాదు, చేయలేరు కూడా ఎవరు కూడా, అది సాహసం. కాబట్టి నేనేమంటానంటే ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో సీసీ కెమెరాలు చూసి వెంటనే వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, దిశ కానీ అన్ని చట్టాలు పెట్టి వాళ్ళకు మాత్రం బెయిల్ ఇవ్వకుండా, బయటికి రాకుండా రిమైండ్ చేసి వాళ్ళని అటు నుంచి అటే జైలుకి పంపించాలి. జైలుకి పంపించి కూర్చోబెట్టి అన్నం పెడితే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ నాకు నచ్చవు, డబ్బులు వేస్ట్, మా డబ్బులు అవి కూడా వద్దు. నన్ను అడిగితే వీరందరినీ పబ్లిక్గా రోడ్డు మీద నుంచోబెట్టి గన్నుతో షూట్ చేయాలి, లేకపోతే తలకాయలు తీసేయాలి. సౌదీ అరేబియాలో అలాగే తలలు తీసేస్తాను. ఏంటండి మన దేశంలో న్యాయ వ్యవస్థ నిదానంగా నడుస్తుంది, చీమలాగా నడుస్తుంది మన దేశం. లాస్ట్ టైం కూడా దిశ దానికి సంబంధించింది ఎన్కౌంటర్ చేశారు ఇక్కడ మన తెలంగాణలోని, మీకు అది వినే ఉంది. ఏది డాక్టర్ది ఎన్ని రోజులు జరిగిందండి అది కూడా ప్రజలందరూ డ్యూటీలు మానేసి రోడ్ల మీద ఎక్కేసి చంపాలి అంటే నాకు అర్థం కాదండి. ప్రజలు వచ్చి అడిగే వరకు, క్వశ్చన్ చేసే వరకు పోలీసులు నిద్రపోతున్నారా? గవర్నమెంట్ నిద్రపోతుందా? గవర్నమెంట్ వ్యవస్థ ఎందుకు? వాళ్ళకి ఓట్లు ఎందుకు వేయాలి? వీళ్ళకి సాలరీస్ ఎందుకు ఇవ్వాలి? వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్టు, ముఖ్యమంత్రి, ఆ మినిస్టరు, ఈ మినిస్టరు, ఎమ్మెల్యేలు, మన డబ్బు తింటున్నారు వీళ్ళు. పొద్దున కారులోంచి కారు పెడితే కారు, ఇంటికి వచ్చే వరకు మన డబ్బులే వాడతారు వీళ్ళు. ఏమన్నా ఉందా వీళ్ళతో మనకు సుఖం? మనకు ప్రజలకు ఓట్లు వేసి ప్రజలు చక్కగా చూడండి సుఖం, రక్షణ లేదేం లేదు, భక్షిస్తుండనే లేదు. వాళ్ళు అనామల్లో వాళ్ళు డబ్బు సంపాదించుకుని వీళ్ళు ఎంత సంపాదించాం, వీళ్ళు ఎంత వేసుకున్నాం, ఇవన్నీ ఆ డిపార్ట్మెంట్ చూసుకుంటున్నారు. అంతేగాని నిజంగా ప్రజల మీద ప్రమాదం ఉండి, ప్రజలకి గౌరవంగా ఉండి, వాళ్ళ నుంచి ఇలా ఆశించకుండా ఉంటే వాళ్ళు ఇలాంటి జరగవండి. వాళ్ళు ఏంటంటే డబ్బు కోసమే వచ్చారు, రాజకీయాలు చేస్తున్నారు. లేదా మమతా బెనర్జీ అలా ఎందుకు చేస్తుందండి మీరు చెప్పండి? ఆవిడ వెంటనే డిబార్ చేయాలి, ఆవిడ గవర్నమెంట్ ఉండడానికి వీల్లేదు, ఆవిడ అన్ఫిట్, ఆవిడ రాజకీయాలకి పనికిరాదు, ఆవిడ వాళ్ళ పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళని దాయాలని చూసి వెనకేసుకొస్తుంది, సపోర్ట్ చేస్తుంది, అందుకనే కేసుని ప్రొలాంగ్ చేస్తుంది. అందుకే వీళ్ళెక్కడ మేము అర్జెంట్ కేసెస్ తప్ప ఎమర్జెన్సీ ఓపీ కేసెస్ మేము చూడమని కళాఖండిగా చెప్పాను. కానీ సంతోషం డాక్టర్స్కి, ఎందుకంటే ఎమర్జెన్సీ కూడా చూడమంటే ఎంతమంది చనిపోతారు చెప్పండి మీరు ఒకసారి. సేఫ్టీ లేకపోతే డాక్టర్ డ్యూటీ ఎలా చేస్తారండి మీరు ఆలోచించండి. తప్పు కదా? ఒక అంత ఎడ్యుకేటెడ్ ఆవిడ, సేమ్ హాస్పిటల్, ఆమెకే సేఫ్టీ లేదు, అక్కడ హాస్పిటల్ చంపేశారు. ఎంత దారుణం, ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? చాలా బాధేస్తుంది నాకైతే. నాకు నిజంగా ఇలాంటప్పుడు నాకు అధికారం ఉంటే ఏదో ఒకటి చేస్తాను అనుకుంటా, నాకు ఏం అధికారం లేదని మళ్ళీ ఒక పక్క కోపం, కసి వచ్చేస్తుండదు. ఏం చేయాలి? ప్రెస్ చేసినంత నేను మీడియా మీద చూపిస్తున్నాను, తీసుకొచ్చి చెప్తూ ఉంటాను, నా భావజాలం అంతా ఇక్కడ చెప్తుంటాను. ఏం చేయండి మరి? పొలిటికల్ తొక్కేశారు, అధికారం లేదు, ఏం చేయను? ఇలాగైనా చెప్తే కొంతమంది వింటారనే నా బాధ.
ఆలోచిస్తారని. ఎగ్జాక్ట్లీ మంచి ఆలోచన మీది. ఆ. చెప్పాలి అంటే మీడియా ముందుకు వచ్చి చెప్తుంటే మీ ఆవేదన అనేది ఇంకోటి మీడియా ముందుకు తీసుకొచ్చి ఈ పెట్టడం విషయాల్లో కపిల్ సింబల్ అని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సింబల్ మీరు వినే ఉంటారు, ఫొటోస్ పెడతాను మీకు. ఆయన పెద్ద లాయర్, బయట కాంగ్రెస్ లీడర్ పక్కన పెట్టాడు, నాకు అనవసరం అది. పెద్ద లీడర్ అది లాయర్ సుప్రీంకోర్టులో డబ్బులు బాగా తీసుకుంటాడు సార్, లక్షలు మస్తు సంపాదిస్తాడు, ఒక కేసుకి మస్తు వస్తుంటాయి ఆయనకి. ఆయన ఆడపిల్లలు అంటే చులకన, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరా, ఆయనకు కూతురు లేరా, కోడలు లేరా, కొడుకో కూతురు ఉంటారు కదా, పెళ్ళి అయితే ఆడపిల్ల ఉంటుంది బయటికి వెళ్తుంది, మరి కోడలు అయితే ఆడపిల్లే కదా, కొడుకుకి వస్తే భార్య ఉండదా, భార్య తల్లి ఉండదా, తల్లి కడుపు నుంచి వచ్చాడు కపిల్ సింబల్. సిగ్గులే నిజంగా. సుప్రీంకోర్టులో నవ్వుతున్నాడు ఈ కేసు. చంద్రచూడ్ గారు జడ్జి గారు కేసు మాట్లాడుతుంటే నవ్వుతున్నాడు. నవ్వాల్సిన అవసరం ఏంటంటే అది నవ్వే సిచ్యువేషన్ అసలు, అది సిగ్గుంది ఆయనకి. ఒక కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఆయన. కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గు జాతి నీతి లేనోళ్ళు పార్టీ వాళ్ళు. సిగ్గు సరే లేనోళ్ళు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. దేశాన్ని భ్రష్టు పట్టించిన ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. చట్టాలు మార్చిన ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. ఓవరాల్ గా మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శించడంలో ఇది తప్పు అని ప్రజలు అంటున్నారు. దాని ఆలోచన ఆ రైట్ మీకు లేదు అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి మహిళగా మాట్లాడే రైట్ నాకు ఉంది, రాజ్యాంగం కల్పించింది. వీళ్ళెవరు నాకు చెప్పడానికి పిచ్చమొక్కలు పెడతమొహాలు వేసుకొని వీళ్ళెవరని చెప్పడం రాజ్యాంగం తెలుసా వీళ్ళకి? అసలు డబ్బు సంపాదించడానికి వచ్చారు, గాలికి చెప్తారు ఏ ఇస్తామని, వచ్చాక ఏమి ఇవ్వరు. పిచ్చి వాగ్దానాలు, పనికిరాని వాగ్దానం. పనికి వచ్చి చేయండి, జనాలకి ఉపయోగపడి చేయండి, ఉద్యోగాలు ఫ్యామిలీలు అలాంటి అవి చేయరు. ఈ కపిల్ సింబల్ అండి ఆయన. ఇంకోటి ఏంటంటే మీరు చెప్పిన పాయింట్ని తీసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి పైన సెంట్రల్లో అధికారం లేదు కాబట్టి ఏమి చేయలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో నేర్పిస్తున్నారంటే రాష్ట్రంలో ఉన్న దానికి అభివృద్ధి ఉంది కదండి, ఫ్రీ బస్. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మీకు తెలీదు. ఎక్కడ కర్ణాటకలో బీజేపీ ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. రామ్ నగర్ ఒక ఏరియా ఉంది, ఊరి పేరు రామ్ నగర్. వీళ్ళకి గుచ్చుకుంటుందంట, రామ్ నగర్ అంటే గుచ్చుకుంటుందంట. మరి ఎక్కడ గుచ్చుకుంటుంది లేదు యదవులకి, కాంగ్రెస్ వాళ్ళకి. కర్ణాటకలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి గుర్తుకొచ్చి అది తీసేసి వేరే పేరు పెట్టుకున్నారు వాళ్ళు. రామ్ నగర్ తీసేశారు. ఆ పేరు ఏం చేస్తుంది నాకు అర్థం కాదు. సాంప్రదాయం వచ్చి జీవోలు, వాటికి జీవోలు మళ్ళీ టైం వేస్ట్ కదా. సీఎం అంటే ఎంత ఇంపార్టెంట్, ఎంత రాష్ట్రాలను చూసుకోవాలి, ఎన్ని జిల్లాలను చూసుకోవాలి, ఎన్ని గ్రామాలను చూసుకోవాలి, ఎంతమందిలో కొన్ని లక్షల కోట్ల మంది చూసుకోవాలి. ఆ ప్రజల మీద ఫోకస్ చేయకుండా రామ్నగర్ బాగాలేదు పేరు తీసి పారుస్తా, దానికి ఒక జీవో, దానికి ఒక టైం వేస్ట్, దానికి ఒక జీవో, ఇక మీటింగ్ పెట్టుకోవాలి. ఈ మనీ అంత టైం వేస్ట్, మనీ వేస్ట్ కదా. వీళ్ళు ఉన్నది చేయకుండా లేని అన్ని ఏయో పెట్టి ఉచిత బస్సులని అదని ప్రజలు మభ్య పెడతారు తప్ప ఏమీ లేదండి. హంగామా ఎక్కువ, ఏమి లేదు అక్కడ. ప్రజలు నిజంగా ఒక గొర్రె అంటే అటు వెళ్ళిందంటే అన్ని గొర్రెలు వెళ్ళి పడ్డాయంట లోతులో. అట్లా ఉంది. ఏది చేయలేదని మీ అభిప్రాయమా, లేకపోతే ఇంకెప్పటికీ ఇన్ ఫ్యూచర్లో కూడా చేయదు, ఇది నా అభిప్రాయం. నిక్కచ్చిగా చెప్తున్నా, ఏమి చేయలే, ఏమి చేయదు కూడా. చేయాలని ఉద్దేశం కూడా లేదు, దేశభక్తి లేదు వాళ్ళకి, దేశభక్తి లేదు. రాహుల్ గాంధీ అనను, నేను రాహుల్ ఖాన్ అంటాను. ఎందుకంటే ఆయన ఖాన్ ఫ్యామిలీ. నెహ్రూ గారు, ఇందిరాగాంధీ ఫిరోజ్ ఖాన్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకుంది, అందరికీ తెలుసు, అది నిజం. ఫిరోజ్ ఖాన్ గారికి పుట్టింది రాజీవ్ గాంధీ. ఆయన గాంధీ ఎట్లా అవుతాడండి? రాజీవ్ ఖాన్. ఆ కొడుకు రాహుల్ ఖాన్. కాళ్ళు పెట్టుకోకుండా గాంధీ పెట్టి ప్రజలందరినీ దేశం మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించి పక్కదావ పట్టించేశారు. అది నేను ఎలా ఒప్పుకుంటా? సో రాహుల్ గాంధీ గారు కానీ ఏదైనా సరే కానీ ఓన్లీ ఖాన్ దానికి మాత్రమే సపోర్ట్ చేస్తారు, అది తెలిసిపోతుంది. లేకపోతే ఈ అమ్మాయికి ఇంత జరిగితే బెంగాల్లో ఎందుకు మాట్లాడాలా? అంతకుముందు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. మణిపూర్లో అక్కడ అల్లర్లు జరిగినాయి అంట, కుక్కీ వాళ్ళకిను మైథిలికి, రెండింటికి జాతులు, కుక్కీ మైథిలి. అది కూడా నేను సబ్జెక్ట్ మాట్లాడాను. ఇప్పుడు ఊపుకుంటే వెళ్ళిపోయారు. తెలంగాణ నుంచి మహిళా సంఘాలంట, ఆమె ఎవరు దేవి గారు, ఆవిడ ఇప్పటి వరకు మాట్లాడదు, ఆమె ఆడదే మాట్లాడదు, ఆవిడ వేరే వాళ్ళకి జరిగి సపోర్ట్ చేసి మాట్లాడదు దేవి గారు. ఆవిడ వెళ్ళిపోయి అక్కడ వెళ్ళి స్టడీ చేసేసిందంట, వెళ్ళి మాట్లాడిస్తుందంట. మరి బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, అక్కడ బురద పోయాలి కదా, చేస్తారు. మరి ఇక్కడ మేము ఎందుకు అడగలేకపోతారు? మమతా బెనర్జీ అంటే భయమా ఏమ్మా? మళ్ళీ దాటాగా కదా నీకు మణిపూర్ వచ్చేది. మణిపూర్ దూరం వెళ్ళి ఒకరి కలకట్టాకి ఎందుకు వెళ్ళలేకపోయింది దేవి గారు? ఇక్కడ అటు చాలా మంది రాహుల్ ఖాన్ గారు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు, ఖండించలేకపోతున్నారు ట్విట్టర్లో? ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ ఖండించినట్టుగా కానీ మాట్లాడడం కానీ ట్విట్టర్లో కానీ ఎక్కడ లేదు. ఎందుకని? ఏం పాపం చేస్తున్నారు డాక్టర్ ప్రియాంక, సోనియా గారు కూతురు ప్రియాంక కార్, సోనియా కార్, ఇలాంటి ఎందుకు ప్రశ్నించలేదు? గీతా నాయుడు గారు ప్రశ్నిస్తుంది వాళ్ళని. ఒక మహిళగా నేను అడుగుతున్నా, డిమాండ్ చేస్తున్నా, ఎందుకు మీరు ప్రశ్నించలేదు? మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, మీరు ఆడవాళ్ళే కదా, సిగ్గు సరం లేదా మీకు?
ఒక ఆడపిల్ల అంటే మీకు అంత పిచ్చిగా కనిపిస్తుందా, అంత నీచగా కనిపిస్తుందా? డాక్టర్ ఆవిడ. ఎస్. అంటే మీకు డాక్టర్లు పోయినా పట్టించుకోరు, పసిపిల్లలు పోయినా పట్టించుకోరు, పెద్దవాళ్ళ మీద జరిగినా పట్టించుకోరు. మీకు రాజకీయాలు కావాలి, అధికారాలు కావాలి, డబ్బు సంపాదించడం కావాలి, పిచ్చి పిచ్చి వాగ్దానాలు ఇస్తారు, ఇచ్చాక గాలికి వదిలేస్తారు, మీకు దేశం మొత్తం నాశనం అయిపోవాలి. సో కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తాన్ని నాశనం చేయాలనే పకడ్బందీ మీ విమర్శ అంటారా, లేకపోతే పర్టికులర్ గా ఇదే సబ్జెక్ట్ మీద? ఎప్పుడు విమర్శించను ఋషి గారు, ఫస్ట్ పార్ట్ మీరు తెలుసుకోండి. క్లారిటీగా ఇస్తున్నాను, క్లారిటీ ఇచ్చేస్తాను అన్నిటికీ. నేను విమర్శించను ఎవరిని, నేను అందరినీ గౌరవిస్తాను, అందరినీ కలుపుకొని పోతాను. ఇప్పుడు మీరు మాట్లాడేది ఇంకోటి నిజాలు చెప్తున్నా, నిజాలు భయంకరంగా ఉంటాయి. కాకరకాయ కన్నా చేదుగా ఉంటాయి. కాకరకాయ తిన్నారు, నేను కాకరకాయ తిన్నా, నాకు భయం, చేదని ఇష్టం ఉండదు. కానీ కాకరకాయ చేదు కూడా నిజాలు, కానీ భరించాలి, భరించి తీరాల్సిందే చచ్చినట్టుగా, అంతే. సో మీరు చెప్పింది అక్షరాల సత్యం అంటారు. 1945లో భారతదేశంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ అంతా కలిసి దేశం మొత్తం ఒకటే ఉండేది. నెహ్రూ గారి తమ్ముడు మహమ్మద్ జిన్నా, అది ఎంతమందికి తెలుసు దేశంలో? మహమ్మద్ జిన్నా నెహ్రూ గారిది, జవహర్లాల్ నెహ్రూ గారి తమ్ముడు, ముగ్గురు అన్నములాలు. నెహ్రూ గారు, మహమ్మద్ జిన్నా, ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు, పేరు మర్చిపోయాను, చెప్తా, ముగ్గురు. అయితే ఈయన అడిగారు, నాకు వేరే కావాలి, నేను కూడా ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలన్నాడు. మరి ఇండియాలో అంతమంది ప్రైమ్ మినిస్టర్ ముగ్గురు అవరు కదా, ఒకటే ఉంటారు కదా పిఎం, ప్రధానమంత్రి. అప్పుడు గాంధీ కూడా మంచోడు కాదండి. ఈయన వెంటనే పాకిస్తాన్ ఇచ్చేసాడు అని చెప్పేసి ఆర్డర్ చేసేసి, ఆయనకు పాకిస్తాన్ ఇచ్చేసి కేక్ ముక్క కోసినట్టు కోసి ఇచ్చేసి, వెంటనే 1947 14th, మనకి 15th వచ్చింది, వాళ్ళకి 14th వచ్చింది నైట్. 1 day పాకిస్తాన్ మనకి ఇండిపెండెన్స్ డే ఇచ్చేసి ఇండిపెండెన్స్ చేసేసాడు. అక్కడ ఏం చెప్పాడు, హిందువులంతా ఇటు వచ్చేసేయండి, వచ్చేస్తానంటే మీ ఇష్టం అన్నాడు. చాలామంది హిందువులు వచ్చారు, చాలామంది కొన్ని లక్షల మందిని చంపేశారు, చంపి ట్రైన్లో పంపించారు డెడ్ బాడీస్ని. గాంధీ గారు నో మాట్లాడలేదు, నోట్ లేపెట్టుకున్నాడు. మరి ఆయన అప్పుడు నేను బతుకుంటే అడిగేదాన్ని గాంధీని, అప్పుడు నేను పుట్టలా, అప్పుడు నేను లేను. దేశభక్తి లేని ఎవరంటే కాంగ్రెస్. దేశభక్తి లేదు, జెండాకి సల్యూట్ కొట్టరు, వందే మాత్రం పాడరు, జనగణమన పాడరు. ఏంటండి వీళ్ళు దేశాన్ని వెళ్తారా? ముందు సల్యూట్ కొట్టడం నేర్చుకోమనండి, దేశమాతకి భారత మాతకి దండం పెట్టడం నేర్చుకోమనండి, జెండాని సంతోషంగా దండం పెట్టమని చూస్తాను హార్ట్ఫుల్గా. తెలంగాణ విషయానికి తీసుకొచ్చాను, 6 గ్యారంటీలు ఖచ్చితంగా ఇక్కడ అమలు చేసే ఛాన్సెస్ ఉందంటారా, మీ అభిప్రాయం? తెలంగాణలో ఒకటి ఆల్రెడీ చేశారు, ఫ్రీ బస్ ఏం బాగాలేదు. లేడీస్ చెప్తున్నారు ఫ్రీ బస్ తీసేయమని, నేను కూడా చెప్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను కూడా మీ ఛానల్ ద్వారా. రేవంత్ రెడ్డి గారు అన్ఫిట్ సీఎంగా, రేవంత్ రెడ్డి, నో డౌట్, అంతే. రైతులకు రైతు భరోసా ఇస్తా అన్నారు, ఎంతమందికి ఇచ్చారు చూపిమని లెక్క. ఇన్ని రోజులు కాకుండా ఈ మధ్య కాలంలోనే ఇంకా 5 years టైం ఉంది కదండి. 5 years కొంతమంది రైతులు కూడా చనిపోయారు. 5 years, ఈ 5 years లో అన్ని గ్యారంటీలు అమలు చేసే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది అని అంటున్నారు. అప్పుడు దాకా పార్టీ ఉంటుంది అంటావు. సో పార్టీ ఉండదని మీరు అనుకుంటున్నారు? ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఉండకూడదని అనుకుంటున్నారు కంప్లీట్ గా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేది ఉండకూడదని కాదు, దేశం మొత్తంలో ఉండకూడదు అసలు. ఓన్లీ ఒకప్పుడు కాంగ్రెస్ మొత్తం తుడిచిపెట్టిపోయింది, కానీ మళ్ళీ ఈ మధ్యలో వేసింది. కర్ణాటకలో వచ్చింది, పిచ్చి వాళ్ళు వేశారు, పిచ్చి మకాలు, ఇప్పుడు ఏడుస్తున్నారు. ఇదే బీజేపీ వస్తుంది అక్కడ, నో డౌట్, నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. సో అంటే జనాలు పిచ్చోళ్ళ ఇక్కడ? జనాలు పిచ్చోళ్ళు ఎలా అయ్యారంటే, జనాలను పిచ్చోళ్ళని చేసేది రాజకీయ నాయకులు. గాలి వాగ్దానాలు ఇచ్చి, పిచ్చి వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని ఫిషన్ మరి. ఇప్పుడు నదిలో వెళ్ళి మనం చేపలు వేస్తామండి, చెరువులో చేపలు బాగా పడ్డాక ఒక్కసారి లేపుతాం, ఇన్ని వస్తాయి. అరే ఇన్ని వచ్చినా మరి ఇంకా కొంచెం ఎక్కువసేపు ఉంచుదామని వేస్తాం నెట్, ఇంకా ఎక్కువ వస్తాయి. అట్లాగా ప్రజలు ఎన్ని మధ్య అబద్ధాలు చెప్పి గాలి వదిలేస్తారు, చెప్తుంటే అన్నీ వింటారు, వేస్తారు. అన్నిసేపు ఉచితాలకు అలవాటు అయిపోతారు, ఉచితాలకు అలవాటు చేస్తారు. ఎప్పుడైతే ఉచితాలు ఇచ్చి ఉచితాలకు అలవాటు చేస్తారో బద్ధకం పెరిగిపోతుంది ప్రజల్లో, దేశం కుంటుపడుతుంది, రాష్ట్రాలు కుంటుపడతాయి, మొత్తం నాశనం అయిపోతుంది. తెలంగాణలో మీరు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. తెలంగాణలో మీరు సపోర్ట్ చేసే పార్టీ ఏదైనా ఉంది అంటారా? నేను తెలంగాణలో అంటే నేను ప్రజెంట్ జై భారత్ నేషనల్ పార్టీలో ఉన్నానండి, స్పోక్ పర్సన్గా. నా పార్టీకి నేను ఫస్ట్ సపోర్ట్ చేసుకుంటాను. నా పార్టీ తర్వాత దేశం మొత్తంలో కనుక సపోర్ట్ చేయబడి నేను బీజేపీకే సపోర్ట్ చేస్తాను, ఒక మహిళగా, నో డౌట్. సో మీరు బీజేపీ నుంచి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ని గట్టిగా విమర్శిస్తారు? తప్పకుండా అవ్వచ్చు. ఓకే, బీజేపీ అంటే బీజేపీ పార్టీలో ఇవన్నీ జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు జరిగిన డాక్టర్స్ మీద కూడా బీజేపీ పార్టీ ఎటువంటి? మన కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా ఖాన్ గారు వాళ్ళంతా పరిపాలించినప్పుడు, రాజీవ్ ఖాన్ గారు పరిపాలించినప్పటి నుంచి ఇప్పుడు చూస్తే, రాజీవ్ గాంధీ గారు వాళ్ళందరూ మనం స్టడీ చేస్తే, ఇప్పుడు మోడీ గారు వచ్చాక చాలా చేశారు. మన అంటే రాకెట్లు వెళ్ళటం కానివ్వండి, అన్ని చాలా విషయాల్లో మనం. కానీ గ్యాస్ ఒకటే పెరిగింది, గ్యాస్ పెరగగానే సెంట్రల్ గవర్నమెంట్ తిట్టేస్తారు, పెట్రోల్ పెరగగానే మోడీ గారిని తిట్టేస్తారు, బీజేపీని తిడతారు. నాకు నమ్మొస్తుంది ప్రజలు చూస్తే. రేపు బాబు పిచ్చర్లని మీకు అర్థంగా నేను చెప్తా వినండి. గ్యాస్ పెరిగినా, పెట్రోల్ పెరిగినా, డీజిల్ పెరిగినా మోడీ గారిని, సెంట్రల్ గవర్నమెంట్ని, ఏ ప్రభుత్వాన్ని ఢిల్లీలోనే తిట్టకూడదు. అది ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకు నేను చెప్తా వినండి. ఫస్ట్ మనకి ఇంత అని ఇస్తుంది గ్యాస్,
కానీ రేట్ ఇక్కడ ఏం చేస్తుందంటే స్టేట్ గవర్నమెంట్ జిఎస్టీ అని వీళ్ళు ఇక్కడ ఎక్కువ వేస్తారు ట్యాక్స్. స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ ఎక్కువ వేస్తుంది, వేసి వీళ్ళు ఇస్తారు. దీనివల్ల మనకు సిలిండర్ రేటు పెరుగుతుంది. వీళ్ళు తగ్గించుకోవచ్చు కదా, ఇక్కడ తగ్గించరు. ఈ లేని మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పెడతారు. అది చేస్తాం, అది గమనించాలి ప్రజలు. కాబట్టి ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తిట్టకండి, గ్యాసులు పెట్రోల్ పెరిగితే తగ్గదు, అది గమనించండి, తెలుసుకోండి. సో 6 గ్యారంటీల మీద ఇక్కడ అన్ఫిట్ అని మీరు అంటున్నారు అనమాట. సో కొంతమంది రైతులు చనిపోయారండి రిషిగా, నాకు చాలా బాధేసింది. ఓకే, రైతు భరోసా ఇవ్వక, ఇస్తామని చెప్పి హామీలు ఇవ్వలేక, రుణమాఫీలు అంటారు, ఎప్పుడొకరు అప్పులు తీసుకుంటారు పంట వాటికి. వాళ్ళు చిన్న చిన్నయండి, 1,00,000 2 లక్షలు, మా అంటే 10 లక్షల లోపే ఉంటాయి వాళ్ళకి, అంతకనే తీసుకోరండి. రైతులు లేని దేశం లేదు, రైతులు లేని మనం లేము. ఇలా కూర్చొని కూడా మాట్లాడుకోవాలి. అన్నం ఐదుతుందంటే 5 రోజులు మన కడుపు నిండుతుందంటే రైతులు బాగా ప్రేమిస్తారు, గౌరవిస్తారండి. ఇద్దరు ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలని నేను కోరుకుంటాను. రైతులు ఫస్ట్, మన తిండి తిననే బతకలేము, బతకాలంటే తినాలంటే రైతులు ఉండాలి, దేవుళ్ళండి. రెండోది సోల్జర్స్, సైనికులు. దేశాన్ని 24 గంటలు నిద్రపోకుండా, ఎండ వాన చలి అనకుండా కూడా పాపం స్నానం చేసినా చేపినా తినపోయినా మనకు కాపాడుతున్నారు మన బార్డర్లు. వీళ్ళిద్దరిని మాత్రం నేను చాలా అభిమానిస్తాను, గౌరవిస్తాను, ప్రేమిస్తాను, ఆరాధిస్తాను. వాళ్ళు చాలా చాలా ఇష్టం నాకు, నిజంగా సెల్యూట్ చెప్తాను నేను మీ ఛానల్ ద్వారా. రైతులకిను వాళ్ళకి మాత్రం చాలా చాలా ఇష్టం. తెలంగాణ విషయంలో తీసుకున్నట్టయితే గత ప్రభుత్వం అప్పులలో ఉండిపోయింది. సో దాని గురించి నేను మాత్రమే కొంచెం టైం తీసుకొని అయినా సరే కానీ తెలంగాణ రైతులకు ఖచ్చితంగా న్యాయం చేసే గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అని మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? లేదండి, ఆయన మాకు బాగా మిగులు బడ్జెట్ పెట్టి వెళ్ళాము అని మన కేటీఆర్ గారు అన్నారు. నిజంగా మిగులు బడ్జెట్ పెట్టారో లేదో అది రేవంత్ రెడ్డి గారికి తెలియదు, మనం వెళ్ళి చూడం కదా లెక్కలు. అది తర్వాత ఈయన వచ్చాక కూడా చాలా అప్పులు చేసేసారు. మళ్ళీ అప్పుడే రేవంత్ రెడ్డి గారు 57,000 లక్షల కోట్లు ఏదో చేశారు, చాలా పెద్ద అమౌంట్ చేశారు. ఎందుకు చేయాల్సి వస్తుంది అప్పులు నాకు అర్థం కావట్లేదు. అసలు ఉచితాలు ఎందుకు ఇస్తున్నారు? ఉచితాలు ఇవ్వటం వల్ల ఇక్కడ మనకి ఇంకా లాస్ వస్తుంది. ఎక్కడి నుంచి ఇస్తున్నారు? అప్పుడు కేటీఆర్ గారు ఉన్నప్పుడే టీఆర్ఎస్ గవర్నమెంట్ టికెట్ పెట్టుకొని వెళ్తుంటే నేను ఫ్రీ లేనప్పుడు బస్సు, అప్పుడే ఆర్టీసీ లాస్ వచ్చింది, ఇన్ని వేల కోట్లు మాకు అనేసి మళ్ళీ టికెట్లు చాలా నెలకి పెంచేవారు. మనం చూసాం ఆర్టీసీ బస్సులు చాలా పెంచారు. మళ్ళీ 5 రూపాయలు 2-3 రూపాయలు ఒకేసారి 5 రూపాయలు పెరిగినాయి. పెరిగినప్పుడు ఇలా ఫ్రీగా ఇచ్చినప్పుడు ఎంత లాస్ అవుతుంది? ఒక్కసారి నెలకి 350 కోట్లు 300 లక్షల కోట్లు ఎంత లాస్ వస్తుంది? సో ఫ్రీ బస్ తప్పు అంటారు. తప్పండి, 100% తప్పు. ఇవ్వద్దు. ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళండి ఇంట్లో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉంటుంది, స్కూటీలు ఉంటున్నాయి, కొంతమంది కార్లు ఉంటున్నాయి, పెట్రోల్ అనేది అయ్యం నడవు, లేదా ఛార్జ్ అయినా పెట్టాలి, కరెంటు, ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నప్పుడు కనీసం 30 రూపాయలు 20 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కోలేరా? మీరు ఆలోచించండి. బస్సులు ఎలా ఉన్నాయి తెలుసండి, నేను చాలాసార్లు బస్సులో చూసాను. నేను ఎక్కువ బస్ ట్రావెల్ చేయట్లా, మానేసా కూడా. అది చూస్తుంటే భయం వేస్తుంది, ఎక్కి మన స్టాప్ వచ్చేవరకు దాకా ఉంటామా లేదా. అంత ఓల్డ్ బస్సులు అండి, సౌండ్స్ వస్తుంటాయి, భయంకరంగా ఉంటాయి. పక్కన లాంటి డోర్స్లో విండోస్ అంతా పగిలిపోయి ఉంటాయి, వాన పడుతుంటే మొత్తం ఇలా పడుతుంటాయి, పైనుంచి నీళ్లు కారుతూ ఉంటాయి టాప్ నుంచి. అంటే నేను ఏమంటానంటే పాత బస్సులు తీసేసి కొత్త బస్సులు వేయండి, ఛార్జీలు ఉంచండి, ఫ్రీగా ఉంచద్దు, ఫ్రీగా ఇవ్వండి. ఎవరికి ఇవ్వాలి? ప్రెగ్నెన్సీ లేడీస్, నిండు నెలల నుండి డబ్బులు లేని వాళ్ళు ఉంటారు చూసారా, పేదవాళ్ళు. నేను గొప్ప గారిని చెప్పుడు మాట్లాడు, గొప్ప వాళ్ళు తినదరక హాస్పిటల్కి వెళ్తారు, తినది అరగట్లేదు, వాంతులు అవుతాయండి, ఏం చేయాలని చక్కగా ఏసీలో పడుకొని 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టుకుని వస్తారు, డబ్బు ఉండదు. నేను ఎప్పుడు గొప్ప వాళ్ళ గురించి మాట్లాడాను, నచ్చిరావు. నేను ఎప్పుడు పూర్ పీపుల్స్ని మధ్యతరగతి కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంటాను, వాళ్ళ గురించి వాళ్ళకి ఇవ్వండి. ఎవరికంటే ప్రెగ్నెన్సీ లేడీస్కి, వికలాంగులకి, కాళ్ళు చేతులు లేని వాళ్ళకి, అన్ని ఏజ్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి పర్వాలేదు. ఇంకోటి 65+ వాళ్ళకి, 65 కానీ 70 కానీ పెట్టండి ఒక రూల్. ఒక ఐడి కార్డు ఇవ్వండి, వాళ్ళ ఫోటో, వాళ్ళ ఐడి కార్డు, వాళ్ళ ఆధార్ కార్డు ఇచ్చి వీళ్ళకి ఫ్రీ. వాళ్ళకి టికెట్ అక్కర్లేదు, కార్డు మెడలో వేసేయండి, చూపిస్తారు కార్డు ఉందని, వాళ్ళకి ఫ్రీ, నో టికెట్ అక్కడ. చెకింగ్ వచ్చినా కూడా వీళ్ళు ఫ్రీ, అంతే. మా లోటు ఇప్పుడు నేను ఎక్కుతాను, నాకు అంతా బాగానే ఉంది, నాకు దగ్గర డబ్బు కూడా ఉంది, నేను టికెట్ కొనుక్కుంటా, మీరు కొనుక్కుంటారు, అందరం కొనుక్కుందాం. అలా అందరికి ఇవ్వద్దు. ఇలా ఇస్తే కనుక ఆ డబ్బుతో కూడా కొత్త బస్సులు పెట్టండి. ఆ బస్సులో ప్రయాణం చేస్తుంటే కొన్ని బస్సులు ఏమవుతుందంటే బస్ట్ అయిపోతాయి, వస్తాయి. అది ఎప్పుడు బస్ట్ అవుతుందో ఏమో చెప్పలేవు. ట్రావెల్స్లో కూడా చూసాం, చాలా బస్సులు అలాగే చాలా మంది చనిపోయారు ట్రావెల్స్లో కూడా. కాలేజ్ ట్రావెల్స్, చాలా ట్రావెల్స్ మనం చూసాం రెడ్ బస్సులో రీసెంట్గా కూడా. చాలా బస్సెస్ చాలా జరిగినాయి, కర్ణాటక, ఏపీలో, తెలంగాణ. మనం కానీ స్కూల్ బస్సెస్ కూడా జరిగినాయి, నేను చాలా మాట్లాడా సబ్జెక్ట్ గురించి. కానీ ఇలా కాకుండా బస్సుని డైలీ మీరు అబ్జర్వ్ చేయండి, డైలీ చెక్ చేసుకోండి. బస్సు డ్యూటీ ఎక్కేటప్పుడు కండక్టర్స్ వీళ్ళందరూ కూడా, అక్కడ ఉండే ఇంజనీర్స్ అందరూ కూడా చెక్ చేసి పంపించండి. ప్రాణాలు ప్రజలు అన్నీ మీ చేతిలో ఉంటాయి కాబట్టి ఫ్రీ బస్ మాత్రం రేవంత్ రెడ్డి గారు తీయాలని నేను గట్టిగా కోరుకుంటున్నా, డిమాండ్ చేస్తా. నేను త్వరలో రేవంత్ రెడ్డి గారిని కూడా కలవాలనుకుంటున్నా ఈ విషయంలో, ముఖ్యంగా ఈ విషయంలో. ఫ్రీ బస్ అంటారా మీకు? ఇవ్వాలి, పబ్లిక్ పర్సన్ ఆయన పెద్ద. నేను ఫ్రీ అనేది ఆయన ఒక్కడే కాదుగా, ఆయన వేరేగా ఉంటే ప్రపంచంలో మనం అడగం, ఆయన ఎవరో మనం ఎవరో. పబ్లిక్ పర్సన్, సీఎం, అందరూ ఓట్లెత్తర సీఎం అయ్యాడు. అట్ట ఏ పొద్దున మళ్ళీ నేను వచ్చి డిబేట్ మాట్లాడేస్తాను, ఎవరు లేదు ఏంటని అడిగేస్తా.
నో డౌట్ దాంట్లో అడుగుతాను, ట్రై చేస్తాను. ఓకే. నాకు అసలు కాంగ్రెస్లో ఎవరు ఫ్రెండ్స్ లేరు. కాకపోతే దయాకర్ గారు అని ఒక స్పోక్ పర్సన్ ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఆయనకి నాకు ఒకసారి పడింది డిబేట్లో మాట్లాడుకున్నాం ఒక ఛానల్లో, దయాకర్ గారు ఓకే. బాగా గట్టిగానే మాట్లాడుకున్నాం ఆ రోజు ఏబిఎన్ ఛానల్లో. అడుగుతాము, ఇస్తే మాట్లాడుతాం. ప్రజల సమస్యలు నా పర్సనల్స్ ఏం లేవు, దేవుడు నేను బాగానే ఉన్నా. నేను ఎప్పుడైనా ప్రజల సమస్యల మీద ఎవరైనా పోలీస్ ఆఫీసర్స్ కానీ అందరిని కలుస్తా, కానీ నా పర్సనల్స్ ఏం లేవు. సో హ్యాపీ. ఫైనల్గా గీతా నాయుడు గారు జనాలకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఫైనల్గా? ఏం లేదండి, ముఖ్యంగా ఆడపిల్ల మీద అత్యాచారాలు అయ్యి తగ్గాలంటే ప్రతి స్కూల్స్లో కూడా టీచర్సు, స్కూల్ యాజమాన్యం కానీ ఒక మాస్టర్ని కానీ ఒక టీచర్ని కానీ పెట్టుకొని కుంఫు కరాటే నేర్పించాలి. సెల్ఫ్ డిఫెన్స్, ఎవరి కాలు మనం రక్షించుకోవాలి. ఫస్ట్ మనం బాగుంటే మనం ఎదుటి సేవ చేయగలుగుతాం, రక్షించగలుగుతాం. సెల్ఫ్ డిఫెన్స్ ముఖ్యం. ప్రతి స్కూల్లో కూడా నారాయణ, చైతన్య, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా, ఒకటని కాదు అన్నిట్లో కూడా ఎడ్యుకేషన్ మినిస్టరు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఎడ్యుకేషన్ మినిస్టర్ కానివ్వండి, ఎక్కడైనా కూడా 2 తెలుగు రాష్ట్రాల దేశం మొత్తంలో కూడా కుంఫు కరాటే పెట్టాలి. ఒక పీరియడ్, డైలీ 1 పీరియడ్ పెట్టి వాళ్ళకి అవి నేర్పించాలి. మన మీద దాడి చేస్తే వాళ్ళని ఎలా కిక్ కొట్టాలి, ఎలా కొట్టాలి, ఎక్కడ కొట్టాలి, ఎక్కడ కొడితే వాడు పడిపోతాం, అదొకటి. ఓట్లు అడుక్కుంటారు, అడుక్కోవడం మానేయండి. ఫస్ట్ ముందు ఒక గన్ ఇచ్చేసేయండి. ప్రతి ఆడపిల్లకి ఒక ఫ్యామిలీకి ఒక గన్, నెలకి ఇన్ని బుల్లెట్స్, ఆ లెక్క మీరే చూసుకోవాలి, మాకు సంబంధం లేదు. రెండోది పెప్పర్ స్ప్రే ఇవ్వాలి. పెప్పర్ స్ప్రే ఇస్తే గర్ల్స్ అందరు పెట్టుకుంటారు, జాబ్ చేసేవాళ్ళు, స్టూడెంట్స్, కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు, నాలాటోలు. మేము రోజు తిరుగుతూనే ఉంటాం, రోజు ఏమవుతుందో మాకు తెలియదు, ఇంటికి వెళ్ళే వరకు నాకు డౌటే. కాబట్టి పెప్పర్ స్ప్రే ఇస్తే కలిసి వాడు కంట్లో ఒకటి అక్కడి నుంచి మాయం అవుతాం, కంట్లో కారం కొట్టాడు. అది ఆడపిల్లలకి సేఫ్టీ రూల్స్, సేఫ్టీగా ఆడపిల్లలు బాగుంటేనే అందరూ బాగుంటారు. ఆడపిల్లలు పరాశక్తి ఆదిశక్తితో పోలుస్తారు కాబట్టి నేను అవన్నీ నమ్ముతాను. కాబట్టి ఆడపిల్లలు ఎక్కడైతే ఆనందంగా సంతోషంగా ఉంటారో అక్కడే దేవతలు తిరుగుతారని చెప్పే నమ్మే అమ్మాయిని. కాబట్టి ఆడపిల్లలు లేనిదే ప్రపంచం లేదు, మనగడ లేదు, ఆగిపోతుంది. ఆడపిల్లే మెయిన్ అంట, ఒక అడుగు ఎప్పుడు ఆడపిల్ల ముందని చెప్తాను నేనైతే నా వరకు. కాబట్టి అలాంటి ఆడపిల్లలు మనం గౌరవించాలి, ప్రేమించాలి. మీరు ప్రేమించకపోయినా పర్వాలేదు, గౌరవించలేకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఏం అనకుండా చాలండి దుర్మార్గులారా. అంటే వీళ్ళు మనుషులతో కూడా పోల్చకూడదు, వీళ్ళు చాలా దుర్మార్గులు అనమాట. ఆడపిల్లలు ఇంత టార్చర్ చేసేవాళ్ళు బతకూడదు. ఇలాంటి మృగాలను వెంటనే సౌదీలో ఇలాంటి చట్టాలు వెంటనే అమలు పరచాలి. భారతదేశంలో తలకాయలు తీసేయాలి, లేదా గన్ పెట్టి షూట్ చేయాలి. అది కూడా పోలీస్ స్టేషన్లో చేయొద్దండి, పబ్లిక్గా తీసుకొచ్చి చేయాలి, వీడియోలు తీయాలి, అందరికి వైరల్ చేయాలి సోషల్ మీడియాలో, వాట్సాప్లో. ఇంకోటి భయపడతారు. ఇలా 100 మందిని చేయండి, అన్నీ అయిపోతాయి, ఏమీ ఉండదు, అందరు ఆడపిల్లలు సంతోషంగా ఉంటారు. కాబట్టి చట్టాలు సులసులు తొలగించాలి, న్యాయస్థానాల్లో చట్టాలు అవన్నీ కూడా సెక్షన్స్ మార్చాలి. తప్పకుండా ఆడపిల్లలకి న్యాయం జరుగుతుంది. వెంటనే మమతా బెనర్జీ గారు అయితే బర్తాప్ చేయాలి, ఆమె తీసేయాలి. అక్కడ ఆమె రిజైన్, ఆమె పని చేయదు, అనవసరం వేస్ట్ ఆవిడ. ఒక ఆడపిల్లకి ఆవిడ స్పందించేటది ఇప్పటికి కూడా అంతమంది, అంత బాధపడి దేశం మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చేసారు డాక్టర్స్. ఈవిడ వల్లే అన్నీ ఆగిపోయినాయి ఓపీలు కూడా. కాబట్టి ఇంకా స్పందించేటది, మాట్లాడలేదంటే ఈవిడ ఎంత దుర్మార్గురాలా అర్థమవుతుంది నాకు, ఎంత సైకో స్టాటిస్టో కూడా అర్థమవుతుంది నాకు. ఒక ఆడదానిగా నాకే సిగ్గేస్తుంది కూడా ఆవిడ మీద మాట్లాడాలంటే కూడా. మాటలు రావటాకని మాట్లాడ తప్పదు, ఆ అమ్మాయి కోసం నేను మాట్లాడుతున్నా. కాబట్టి వెంటనే ద్రౌపది ముర్ము గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి తప్పకుండా ప్రెసిడెంట్ రూల్ పెట్టండి. మోడీ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అమిత్ షా గారు, హోమ్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఛానల్ ద్వారా. తప్పకుండా ఆవిడని తీసేసి అక్కడ ప్రెసిడెంట్ రూల్ పెట్టి ఆ అమ్మాయికి న్యాయం చేయండి, ఆమె ఆత్మశాంతిగా చేయండి. ఎంతమంది చేశారో అంతమందికి శిక్షలు వేయండి, కఠినంగా వేయండి, పబ్లిక్గా వేయండి. ఇంకోటి భయపడాలి, అలాంటి శిక్షలు తీసుకురండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇలాంటి మంచి విషయాలను మా ఛానల్కి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్లీజ్ లైక్, డూ, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ క్రంచ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.